Is it audible? Before starting the conversation, we will discuss one real-time scenario. Later, we will resume for today's session. Today, we are discussing one more real-time scenario. That means this is most important. Vasanth, can you explain this ticket response? Out of numbers, 10 rows using numbers starting from 5, where an integer is given as an input. Yeah. ఏంటిది నేను ఒక ఓకే యా ఇలాంటి టికెట్స్ ఆల్రెడీ కూడా మనం ఏం చేస్తామంటే ప్రీవియస్‌లీ చాలా టికెట్స్ మనం ఏం చేస్తామంటే డేట్ చేసేసాం. అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్‌లోనే మనం ఏం చేసామంటే స్టార్ట్ సెషన్స్‌లో ఉన్నప్పుడు మనం ఏం చేసామంటే హాలో పిరమిడ్స్‌ని ఫార్మ్ చేయడము, రెక్టాంగులర్ ఫార్మ్ చేయడము, రైట్ యాంగులర్స్ ఫార్మ్ చేయడము ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ ఈ నెస్టెడ్ కండిషన్స్ సహాయంతో ఇంకా ఈజీగా చేయాలంటే ఎలా చేస్తారంటే గురించి మనం నేర్చుకుంటున్నాం అనమాట. ఈ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో ఆ రోజు కూడా ప్రాక్టీస్ చేస్తేనే ఇవి మీకు అర్థమవుతాయి అన్నమాట. లేకపోతే రావన్నమాట. ఓకేనా? యా ఈరోజు మన టికెట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ ఫాస్ట్. ఈరోజు మన టికెట్ ఏంటంటే మనం ఆల్రెడీ ఏం చేసామంటే ఇన్పుట్లో ఒక నంబర్ అనేది ఇస్తారంట. ఇన్పుట్లో ఒక నంబర్ తీసుకున్నాను. ఎంతనంటే 6 అని తీసుకున్నాను. ఇన్పుట్లో మనం ఎంతైతే నంబర్ తీసుకున్నామో ఆ నంబర్ ఆధారంగా మనం ఇన్పుట్లో మనకి ఏం చెప్తారంటే ఒక నంబర్ అనేది ఇస్తారన్నమాట. ఎంతని ఇచ్చారంటే 6 అని ఇచ్చారు. ఈ నంబర్ ఆధారంగా మనకి ఏం కావాలంటే ఏం చేయాలి? హాలో హాలో పిరమిడ్ అనేది ఫామ్ చేయాలన్నమాట. హాలో పిరమిడ్ అయినా ఏమొస్తుందా? హాలో పిరమిడ్ అనేది ఫామ్ అవ్వాలి. పిరమిడ్ అంటే ఏంటిది? మీ అందరికీ తెలుసు అనమాట. హాలో పిరమిడ్ అనేది మనం ఫామ్ చేయాలన్నమాట. అలా హాలో అంటే నాకు తెలుసు అనమాట. మధ్యలో స్పేసెస్ కనుక ఉన్నాయి అనుకో అలాంటి వాటిని ఏమంటారు హాలో అని పిలుస్తారు. ఈ పిరమిడ్ అనేది నాకు ఎలా ఉండాలంటే 5 అనే స్టార్టింగ్ నెంబర్ నుండి నాకు ఒక పిరమిడ్ అనేది ఫామ్ కావాలి. ఎలా ఇక్కడ 5 తర్వాత 5 6 తర్వాత మనం ఏంటి 5 స్టార్టింగ్ నెంబర్ 5 ఉండాలి. బట్ ఎండ్ నెంబర్ ఏమవ్వాలి అంటే మారిపోతూ ఉండాలన్నమాట. ఎంత తీసుకున్నానంటే నేను n=4 తీసుకున్నాను అనుకున్నాను. సపోజ్ n4 తీసుకున్నాను అనుకున్నప్పుడు నాకు ఏం కావాలంటే 5 6 7 8 అని నాకు ఫామ్ అవ్వాలన్నమాట. ఇలా నాకు హాలో పిరమిడ్ అనేది ఫామ్ అవ్వాలి. ఇలా ఫామ్ అవ్వాలి అంటే పైథాన్‌లో మనం కోడ్ ఎలా రాస్తారు ఏంది అనే దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ ఇలాంటి హాలో పిరమిడ్స్‌ని స్టార్స్‌తో కానీ నంబర్స్‌తో కానీ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారో మీ అందరికీ కూడా ఏం చేశానంటే స్టార్ట్ ఆఫ్ ద సెషన్స్‌లోనే మీకు ఏం చేస్తుంటే ఆల్రెడీ వీటన్నిటి గురించి కొన్ని వందల టికెట్లు మనం డిస్కస్ చేసుకున్నాం. అలానే రైట్ నౌ ఈ రోజు సెషన్‌లో మనం ఏం చేద్దామంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఇలాంటి టికెట్స్ కనుక సాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఎలా చేస్తారంటే ఇలాంటి టికెట్స్ అన్నిటిని కూడా మనం సాల్వ్ చేయాలంటే ఏం చేస్తారంటే నెస్టెడ్ లూప్స్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తాము వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. ఈ నెస్టెడ్ లూప్ని యూజ్ చేసేసి వర్క్ చేసేటప్పుడు ఎలా చేస్తామనేది చూద్దాం అనమాట. అంటే ఈ ఫిగర్ని కనుక మనం తీసుకున్నాం ఎందుకంటే ఇలా టికెట్లు చాలా చెప్పాను కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ దీని మీద చూపించట్లేదు అనమాట. డైరెక్ట్గా నేను ఏం చేస్తాను అంటే చేసిన కాన్సెప్ట్ని ఒక్కొక్క దాన్ని డిస్కస్ చేసుకుంటా రన్ చేసేద్దాం. మన టికెట్ ఏమని ఇచ్చారంటే ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు. ఆ ప్రోగ్రాంలో నాకు ఏం కావాలంటే ఎన్ రోస్ అంటే మనం ఇన్పుట్లో నంబర్ ఏదైతే తీసుకుంటామో ఆ నంబర్ ఆధారంగా మనకి ఏం కావాలంటే అన్ని రోస్ అనేవి ఫామ్ అవ్వాలి.
ఆ రోస్ అన్ని ఎక్కడి నుండి ఫామ్ అవ్వాలంటే 5 అనే స్టార్టింగ్ నెంబర్ నుండి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఈ వేలో మనకి ఏం కావాలంటే టికెట్ అనేది క్రియేట్ అయిపోవాలన్నమాట. ఇలా హాలో పిరమిడ్ అనేది ఫామ్ అవ్వాలి. అలా ఫామ్ అవ్వాలి అంటే పైథాన్లో ఒక కోడ్ అనేది ఎలా రాస్తారు అనేది మనకి ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ క్వశ్చన్ అండ్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ పర్పస్లో రెగ్యులర్గా అడుగుతున్న వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఇలాంటి టికెట్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేశాను, ఇన్పుట్లో మనం ఏం చేసాము, ఒక నంబర్ అనేది ఇస్తారు. ఎంతని ఇచ్చారు, ఇన్పుట్లో ఒక నంబర్ 6 అనేది ఇచ్చారు. ఇన్పుట్లో మనం ఒక నెంబర్ 6 అని తీసుకున్నాం. 6 అని తీసుకోగల నాకేం కావాలి నాన్న వసంత, 6 రోస్లో నాకేం కావాలి, 6 రోస్ అనేవి ఉండాలన్నమాట. మీరు కౌంట్ చేసుకున్నారనుకో, ఈ స్క్రీన్ మీద చేసిన 6 రోస్ అనేవి ఫామ్ అయింది. స్టార్టింగ్ నెంబర్ స్టార్ట్ ఆఫ్ ద రోలో నాకేం ఉండాలంటే అవన్నీ కూడా ఎలా ఉండాలి, పిరమిడ్ షేప్లో ఉండాలి. పిరమిడ్ వచ్చేసింది. హాలో పిరమిడ్ షేప్లో ఉండాలి. హాలో అంటే ఏంది, మధ్యలో రంధ్రం. ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉందా, గ్యాప్ ఉంది. అవంతా కూడా ఎలా ఉన్నాయి, ఆ నెంబర్స్ అన్ని కూడా దే ఆర్ లుక్ లైక్ పిరమిడ్ షేప్లో ఉన్నాయి. అంటే మనం ఏం కావాలంటే ఒక పిరమిడ్ షేప్లో ఉన్న ఒక ప్యాటర్న్ని మనం ఫామ్ చేయాలి. ఈ ప్యాటర్న్ ఫామ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇన్పుట్లో మనకి నెంబర్ ఎంత అయితే ఇస్తారో అన్ని రోస్ ఉండేటట్లు ఫామ్ చేయాలి. దాంట్లో స్టార్ట్ ఆఫ్ ద నెంబర్ ఎక్కడి నుండి తీసుకోమనంటే 5 అనే నెంబర్ నుండి స్టార్ట్ చేసేసి ఈ పిరమిడ్ అనేది మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ప్యాటర్న్లో వచ్చేటట్లు మనం అరేంజ్ చేయాలంట. ఇలా అరేంజ్ చేయాలంటే పైథాన్లో కోడ్ ఎలా రాస్తారని నన్ను అడిగినారనమాట. అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మన స్పేసెస్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా మనం కౌంట్ చేసుకోవాలి కదా. మనం తీసుకున్న పిరమిడ్ లోపల మనం ఏం చేయాలి, అక్కడ పిరమిడ్ లోపల మనం ఏం చేయాలి, స్పేసెస్ ఎన్ని ఉన్నాయి, నంబర్స్ ఎన్ని ఉన్నాయి. ప్రతి రోలో కూడా మనం ఏం చేయాలి, చాలా టికెట్లు చేస్తాం కాబట్టి ప్రతి రోలో కూడా నాకు ఏం కావాలి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని స్పేసెస్ ఉన్నాయి అనే దాన్ని ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంటే కౌంట్ చేయాలి. ఆ స్పేసెస్ ఎన్ని ఉన్నాయో నాకు తెలుసుకోవడానికి ఏం చేశానంటే ప్రతి నెంబర్ పైన ఒక గీత తీసుకుంటే వెళ్ళిపోయాను అనమాట. ఇలా గీత తీసుకుంటే మీకు ఇక్కడ ఏవైతే గీతలు కనపడుతున్నాయో ఈ గీతలన్నిటిని ఏమని పిలుస్తారు అంటే స్పేసెస్ అని పిలుస్తారు. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ ప్యాటర్న్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని కనుక ఫామ్ చేయాలంటే అక్కడ ఉన్న రోలో ఏదైనా ఒక రో తీసేసుకో. ఆ రో ఎలా డిజైన్ అయింది అనేది మనకు అర్థమైంది అనుకో, ఆటోమేటిక్గా అర్థమైపోయింది. ఇక్కడ ఉన్న ప్యాటర్న్లో ఉన్న ప్రతి రోను కూడా చూసాము ఎలా ఉంది, ఫస్ట్ కొన్ని స్పేసెస్ ఉన్నాయి, తర్వాత నెంబర్ ఉంది, తర్వాత స్పేసెస్ ఉన్నాయి, తర్వాత నెంబర్స్ అనేవి ఉన్నాయి. ఇలానే కదా ఉంది. అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక రోని తీసుకొని అక్కడ సిమిలర్గా ఉన్న రోస్ ఏంటి, సిమిలర్గా లేని రోస్ ఏంటి అనేది చూసుకొని ఆ రోస్ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేయాలంటే ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలి, క్రియేట్ చేయడం అనేది చేయాలి కదా. ఇది మీ అందరికీ తెలుసు కదా. ఓకే, ఈ ప్యాటర్న్ క్వశ్చన్లో ఉన్న టికెట్ని కనుక మనం సాల్వ్ చేయాలంటే ఎలా సాల్వ్ చేస్తున్నారో చూద్దాం అనమాట. ఓకే, అలా చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేశానంటే ఇక్కడ ఉన్న ఎన్ని రోస్ ఉన్నాయో చూసుకున్నాను అనమాట. నాకు ఇన్పుట్లో నెంబర్ ఎంత ఇచ్చారు, 6 ఇచ్చారు కాబట్టి నాకు ఎన్ని రోస్ ఉన్నాయో చూసుకున్నాను. 1 2 3 4 5 6 అంటే మనకి ఇన్పుట్లో నెంబర్ ఎంత అయితే ఇస్తారో అన్ని రోస్ అనేవి నాకు ఫామ్ అవ్వాలన్నమాట. అంటే ఇన్పుట్ అనేది నాకు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఎన్ అని అనుకున్నాం అనుకో, ఆ నెంబర్ దేన్ని చెప్తుంది అంటే ఎన్ని రోస్ ఉండాలో చెప్తుంది. అంటే నాకు ఫస్ట్ రోలో ఇలా ఉండాలి, సెకండ్ రో ఇలా ఉండాలి, థర్డ్ రో ఇలా ఉండాలి, ఫోర్త్ రో ఇలా ఉండాలి, ఫిఫ్త్ రో చూపించిన విధానంలో ఉండాలి, సిక్స్త్ రో కూడా అక్కడ స్క్రీన్ మీద చూపించిన విధానంలో ఉండాలన్నమాట. ఇలా చేయాలి అంటే మనము ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ రోని కనుక చూసారు, ఫస్ట్ రో మొత్తం చూసారు ఎలా ఉందో చూడండి. ఫస్ట్ రో మొత్తం కూడా మీరు చూసారు ఎలా ఉంది, ఫస్ట్ రో మొత్తం కూడా నాకు ఎలా ఉంది, కొన్ని స్పేసెస్ అనేవి ఉన్నాయి, తర్వాత ఏముంది, నంబర్ అనేది ఉందన్నమాట. ఆ నంబర్ తర్వాత ఉన్న స్పేస్ ఉంది చూడు, ఆ మొత్తాన్ని కలిపి నేను నంబరే అని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా వాటిని ఏం చేస్తుందంటే నంబరు ప్రతి స్పేస్ ఫామ్ అవ్వాలని ఏం కావాలి, స్పేస్, దాని పక్కన ఇంకో స్పేస్. నంబర్ ఫామ్ అవ్వాలంటే ఏమవుతుంది, నంబరు, దాని పక్కన మనం కంపల్సరీ ఏం చేయాలి, టికెట్లు చేసేటప్పుడు స్పేసింగ్ అనేది ఇవ్వాలి కాబట్టి అందుకని నేను ఏం చేశాను అంటే నంబరు, దాని పక్కన ఉన్న క్యారెక్టర్ మొత్తాన్ని ఒక నంబర్గానే తీసుకుంటున్నాను అనమాట. ఓకే, ఇక్కడ ఉన్న ఫస్ట్ ప్యాటర్న్ కనుక చూస్తే నాకు ఎలా ఉందంటే స్పేసెస్ అనేవి ఉన్నాయి, తర్వాత ఏముందంటే నంబర్స్ అనేవి ఉన్నాయి అనమాట. ఓకే, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అనే రోస్ కనుక చూసాను అక్కడ ఉన్న ప్యాటర్న్ ఎలా ఉందో చూడండి. ఫస్ట్ అంతా కూడా స్పేసెస్ ఉన్నాయి, తర్వాత నెంబర్ ఉంది, తర్వాత మళ్ళీ స్పేసెస్ ఉన్నాయి, తర్వాత ఏమున్నాయి, నంబర్స్ అనేవి ఉన్నాయి. అంటే థర్డ్ ప్యాటర్న్ చూసినా, ఫోర్త్ చూసినా, ఫిఫ్త్ చూసినా మీకు అర్థమైపోయింది అనమాట. అంటే అక్కడ నాకు ప్యాటర్న్ ఏముంది అంటే మిడిల్లో ఉన్నది కూడా నాకు ఎలా ఉన్నాయి అంటే ఫస్ట్లో నాకు స్పేసెస్ ఉన్నాయి, తర్వాత ఏమున్నాయి అంటే నంబర్స్ అనేవి ఉన్నాయి, ఆ తర్వాత నాకేమున్నాయి మళ్ళీ నంబర్స్, స్పేసెస్ ఉన్నాయి, తర్వాత ఏమున్నాయి, నంబర్స్ అనేవి ఉన్నాయి.
అంటే నాకు ప్యాటర్న్ ఎలా ఉండాలంటే మిడిల్ ఆఫ్ ద రోస్ ఇలా ఉండాలని నాకు అర్థమైంది. లాస్ట్ రోని కనుక మీరు చూసారనుకో, ఆ లాస్ట్ రో ఎలా ఉందో చూడండి. నంబరు స్పేస్ మొత్తాన్ని ఏమనుకుంటున్నాను, ఒక నంబర్గా తీసుకుంటున్నాను. అంటే లాస్ట్ రో అనేది నాకు ఎలా ఉందంటే ఈచ్ వాల్యూ కూడా నాకు ఎక్కడ ఉంది, అక్కడ స్పేసెస్ ఏం లేవు, అన్ని కూడా నాకు ఏముండాలి, నంబర్స్ మాత్రమే ఉండాలంట. అలా ఉండేటట్లు ప్యాటర్న్ ఫామ్ చేయాలంటే నేను ఏం చేశానంటే, ఈ టికెట్ని కనుక మనం ఫామ్ చేయాలంటే ఏం చేయాలంటే, అక్కడ ఉన్న రో ప్యాటర్న్ ఎలా ఉందో చూసుకొని ఆ ప్యాటర్న్ ఆధారంగా చేసుకుంటేనే మాత్రమే మనం ఏం చేస్తారంటే ఇలాంటి టికెట్లు మనం సాల్వ్ అనేది చేయగలం అనమాట. అందుకోసం దీని యొక్క ప్యాటర్న్ అంతా నాకు అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దామంటే ఫస్ట్ రోని కనుక ఫామ్ చేయాలనుకో ఎలా ఫామ్ చేస్తారు అనేది చూద్దాం అనమాట. ఆ తర్వాత ఏం చేద్దాం, లాస్ట్ రోని, ఆ తర్వాత మిడిల్ ఆఫ్ ద రోస్ని మనం ఏం చేద్దామంటే వన్ బై వన్ మనం ఏం చేద్దామంటే అన్నిటిని కూడా ఏం చేద్దామంటే సాల్వ్ చేయడం అనేది చేసేద్దాం. అలా చేయాలి అంటే ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ రో అనేది రో నెంబర్ ఎంత 1 కాబట్టి ఆ రో నెంబర్ 1తో కనుక మనం రో క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారని చూద్దాం అనమాట. అలా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తారంటే ఫస్ట్ నాకేం చేస్తున్నానంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే నెస్టెడ్ లూప్తో చేయాలి అంటే ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక ఎంపీ స్ట్రింగ్ అనేది తీసుకొని ఆ ఎంపీ స్ట్రింగ్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే రోస్ అనే వాటిని క్రియేట్ చేసుకొని ఆ రోస్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్పేసెస్ ఇవ్వడము, అలానే మనం ఏం చేస్తారంటే నంబర్ అనేది ఇవ్వడం అనేది చేయడం అనేది చేస్తారన్నమాట. ఓకేనా? ఇలా మనం చేసేటప్పుడు ఎలా చేస్తారు ఏంటి అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. అంటే ఇక్కడ నాకు ఏముందంటే ఫస్ట్ రో అనేది ఫామ్ అవ్వాలి అంటే ఎలా ఫామ్ అవ్వాలి అని చూద్దాం. ఫస్ట్ రో ఫామ్ అవ్వాలి అంటే నాకు ఎన్ని ఉండాలి స్పేసెస్, మీరే చూడండి నాకు ఎన్ని స్పేసెస్ ఉండాలి. అక్కడ నాకు ఫస్ట్ రో కనుక ఫామ్ అవ్వాలి అంటే నాకు ఎన్ని స్పేసెస్ ఉండాలి, తర్వాత ఎన్ని నెంబర్స్ ఉండాలి. వసంత, డూ హ్యావ్ 5 స్పేసెస్ వచ్చి తర్వాత నాకేం కావాలి, ఒక నెంబర్ అనేది ఉండాలి. అలా 5 స్పేసెస్ వచ్చి ఒక నెంబర్ ఉండాలంటే నాకు మొత్తం నెంబర్ ఎంత 6. ఆ 6లోండి 1 అనే క్యారెక్టర్ తీసానుకో నెంబర్ అప్పుడు ఏమవుతుంది 5 అవుతుంది. కాబట్టి n-1 ఇంటూ మనం ఒక ఎంటీ స్పేస్ కనుక రాసామనుకో నాకేమైంది స్పేస్ అనేది క్రియేట్ అయిపోయింది కదా. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే రో వాల్యూని నేను ఏం చేస్తానంటే నెంబర్ని 5 స్పేస్ అనేది ఇచ్చేసాను అన్నమాట. అప్పుడు నాకు ఏమవుతుందంటే రో ఎలా ఫామ్ అవుతుందో మనకు తెలుసు కదా, ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్. దాన్ని మనం ఏం చేద్దాం అంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి ఒక్కసారి డిస్కస్ చేసుకొని వచ్చేద్దాం. ఓకే, let's go to our playground. So we are using 3.0 version of Python. Okay, then మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళేసేసి ఫస్ట్ మనకి ఏం చెప్పారు, ఇన్పుట్లో ఒక నెంబర్ తీసుకోమన్నారంటే ఇన్పుట్ అనే డబ్బాలో ఒక నెంబర్ తీసుకున్నాం 6. అప్పుడు నాకేం కావాలి, మనం తీసుకున్న నెంబర్ ఎంతైతే అయిందో అన్ని రోస్లో నాకేం కావాలంటే నాకు ఒక పిరమిడ్ షేప్లో ఉన్న ఫిగర్ అనేది ఫామ్ అవ్వాలన్నమాట. అలా ఫామ్ అవ్వాలి అంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఏం చేయాలి, ఇన్పుట్లో తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ మొత్తాన్ని కూడా నేను ఏం చేస్తానంటే ప్రోగ్రాంలోకి రాయాలి. అలా రాయాలంటప్పుడు మనం ఏం చేస్తాము, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్తాం. అప్పుడు నాకేమవుతుంది, మనం ఇన్పుట్లో ఏదైతే నెంబర్ తీసుకున్నామో ఆ నెంబర్ అనేది మొత్తం కూడా నాకేమవుతుందంటే ప్రోగ్రాంలోకి రావడం అనేది జరుగుతుంది. ఓకే, గుడ్, నాకు అర్థమైపోయింది. తర్వాత మనం ఏం చేద్దాము, ఎన్ని రోస్ ఫామ్ అవ్వాలో చెప్పాలి. మనం ఒక రోస్ని కనుక బిల్డ్ చేయాలనుకో ఎలా చేస్తారు, ఒక రోని కనుక ఫామ్ చేయాలనుకో రోస్ని కాలమ్స్ని బిల్డ్ చేయాలనుకో దేంతో చేస్తారు, నెస్టెడ్ కండిషన్ వాడతారు కదా. దాంట్లో అవుటర్ లూప్ అనేది ఏం చెప్తుంది, అవుటర్ లూప్ ద్వారా రోస్ని బిల్డ్ చేస్తాం కదా మురళి. అలా రోస్ని కనుక బిల్డ్ చేయాలనుకుని 6 రోస్ని బిల్డ్ చేయాలి. అవుటర్ లూప్ ద్వారా బిల్డ్ చేయాలంటే సింటాక్స్ ఎలా రాస్తారు, ఫర్ I in range ఫర్ I in range of 1, 1, n+1. n+1 అని తీసుకున్నాను. దెన్ అక్కడ నాకు ఏం కావాలంటే ఏం కావాలి, ఫస్ట్ అమ్మాయికి కామా సార్, ఫుల్ స్టాప్ పెట్టి సెమీ కావాలి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెమీ కాలం తీసుకున్నాను. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేయాలంటే ఇండెంటేషన్ వచ్చేసి for J in హలో, యా
ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ప్యాటర్న్ ఫామ్ చేయాలి కదా! అలా ఫామ్ చేయాలంటే ఎలా చేస్తామంటే మనం ఇలా రాయడం అనేది చేస్తామన్నమాట. ఎలా చేస్తారంటే రో అని రాసేసి ఏం చేస్తామంటే ఒక ఎంటీ స్ట్రింగ్ తీసుకున్నాను. ఓకే డన్. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే నాకు ఇక్కడ 3 కూడా 3 రకాలుగా ఉన్నాయి కదా! ఇక్కడ కామా పడిందా? ఫుల్ స్టాప్ పడిందా? ఓకే. A in range of ఎక్కడ నుండి తీసుకున్నాను? 1 నుండి తీసుకున్నాను. ఎక్కడ దాకా? n+1 అని తీసుకున్నాను. ఓకే కాలం. ఓకే. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఇక్కడ ఉన్న ప్యాటర్న్ కనుక చూసానుకో నాకు ఎలా ఉంది? ఫస్ట్ రో అనేది ఒక ప్యాటర్న్‌లో ఉంది. మధ్యలో ఎన్ని కూడా నాకు ఎలా ఉన్నాయి? మధ్యలో ఎన్ని కూడా ఎలా ఉన్నాయి? ఒక ప్యాటర్న్‌లో ఉన్నాయి. చివరిదంతా కూడా ఎలా ఉంది? ఒక ప్యాటర్న్‌లో ఉంది. అంటే ఫస్ట్ రో ఏదైతే ఉందో ఆ రోలో ఉన్న ప్యాటర్న్ నేనేం చేద్దాం అంటే ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ప్యాటర్న్ ఫామ్ అవ్వాలంటే నాకేముంది? ఇక్కడ ఉన్న స్పేసెస్ అన్నీ రావాలి. తర్వాత 5 అనే నెంబర్‌ని మాత్రమే మనం ఏం చేస్తామంటే ఎలా ప్లేస్ చేస్తారనేది చూద్దాం అనమాట. ఓకేనా? అలా చేయాలి అంటే మనం ఎలా చేస్తారనేది చూద్దాం. ఓకేనా? ఓకే. అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళేసేసి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక ఎంటీగా ఒక స్ట్రింగ్ అనేది తీసుకోవాలన్నమాట. మనం రో ఫామ్ చేస్తున్నాం కాబట్టి ఆ రోని నేను ఏం చేసుకోవాలంటే ఒక ఎంటీగా స్ట్రింగ్ తీసుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఒక కండిషన్ తీసుకోవాలి. అక్కడ 3 రకాల టైప్‌లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇఫ్ అనే ఒక కండిషన్ తీసుకొని మనం ఏం చేద్దాం ఫస్ట్ రోని ఫామ్ చేయాలంటే i = 1. i = 1 అంటే మీ అందరికీ తెలుసనమాట. రో నెంబర్ 1 అనేసి చాలా సార్లు చెప్పాను కాబట్టి తర్వాత ఏం చేశానంటే కాలన్ పెట్టేసాను. ఇప్పుడు నాకేం కావాలి? అక్కడ స్పేసెస్ ఎన్నో ఫామ్ చేయాలన్నమాట. స్పేసెస్ = అక్కడ నేను ఏం చేస్తున్నాను? లెఫ్ట్ సైడ్‌లో ఉన్న స్పేసెస్ ఫామ్ చేస్తున్నాను. అందుకోసం లెఫ్ట్_స్పేసెస్ అంటే లెఫ్ట్ స్పేసెస్ అనే వాటిని ఫామ్ చేస్తున్నాను. ఎన్ని లెఫ్ట్ స్పేసెస్ ఉండాలి దీనికి? ఈ రోకి ఎన్ని లెఫ్ట్ స్పేసెస్ ఉండాలి నాకు? ఎన్ని 1 లెఫ్ట్ స్పేసెస్ ఉండాలి? అంటే 5 కదా! 5 5 స్పేసెస్ ఉండాలి. 5 స్పేసెస్‌ని రాయాలంటే నేను ఏం చేశానంటే n-1 అని రాసుకున్నాను. ఓకేనా? n-1 ఆ స్పేసెస్ అనేవి ఫామ్ అవ్వాలంటప్పుడు నేనేం చేయాలి? డబుల్ కోట్స్‌లో ఒక ఎంప్టీ స్పేస్ అనేది తీసుకొని ఆ నెంబర్‌ని మనం ఏం చేయాలంటే దీంతో గనుక మనం మల్టిప్లై చేసామంటే n-1తో అప్పుడు నాకేమవుతుందంటే 5 స్పేసెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా? ఆ తర్వాత మనం ఏం చేయాలి? నంబర్ అనేది ఫామ్ చేయాలి. నంబర్‌ని కనుక ఫామ్ చేయాలంటే దానికోసం కూడా మళ్ళీ రాయకుండా డైరెక్ట్‌గా తీసేసుకుంటాను. ఆ 5 అనే నెంబర్‌ని ఎలా చేస్తారో. అందుకోసం రోని బిల్డ్ చేస్తున్నాను. రోని బిల్డ్ చేయాలంటే ఏం చేశానంటే రో అని పెట్టేసి += అని పెట్టేసి తర్వాత నేను ఏం చేస్తానంటే లెఫ్ట్ స్పేస్ అనేది రాసేసి తర్వాత ఏముండాలి? ప్లస్ పెట్టేసేసి తర్వాత ఏముండాలి? 5 స్పేస్ అనేది ఇచ్చేసాను. ఇప్పుడు నాకేమైందంటే ఆ 5 అనే క్యారెక్టర్ అనేది క్రియేట్ అయిపోయింది. తర్వాత ఒకసారి మనం ఏం చేద్దామంటే మనం ఏదైతే రాసామో ఆ కోడ్ అంతా కూడా ప్రాపర్‌గా ఉందో లేదో చూసుకుందాం. అందుకోసం ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి రో అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేం జరిగిందో చూడు. యాహ్! మీరు కనుక ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ ఏమవుతాయి అంటే 5 అనేది వచ్చింది. దాని ముందల ఏమైనాయి అంటే స్పేసెస్ అనేవి క్రియేట్ అవ్వడం అనేది జరిగిద్దనమాట. అంటే మనం ఫస్ట్ రోని కనుక ఫామ్ చేయాలంటే ఏం చేస్తామంటే కోడ్ ఇలా రాసినప్పుడు మాత్రం ఏమవుతుందంటే అక్కడ స్పేసెస్ అనేవి ఫామ్ అయ్యి చివరిలో నాకు ఏమవుతుందంటే 5 అనే నంబర్ రావడం జరిగిద్దనమాట. ఇవంతా కూడా మీ అందరికీ కూడా ఇనిషియల్‌గా ఎప్పుడో తెలుసనమాట. అందుకని నేనేం చేశానంటే ఈ లైన్ అయిపోయింది. నెక్స్ట్ లైన్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే. అలానే నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ లాస్ట్‌లో ఉంది చూడండి. లాస్ట్ రో ఏది ఉంది చూడండి నంబర్స్ ఏమున్నాయి నంబర్స్ 5 అని, 6 అని, 7 అని, 8 అని, 9 అని, 10 అని వాల్యూస్ ఉన్నాయి కదా! ఇలా ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వాటన్నిటిని ఫామ్ చేయాలంటే ఎలా ఫామ్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ నాకు 5 అనేది ఫామ్ అవ్వాలనుకో 5 + 0. 6 ఫామ్ అవ్వాలనుకో nతో చేద్దాం అనమాట. nని యూజ్ చేసేసి మనం చేయాలన్నమాట ఎప్పుడు కూడా. 5 + 0 తర్వాత ఏం చేశాను 5 + 1 అంటే 6 అయిపోయింది. 7 ఫామ్ చేయాలనుకో 5 + 2 అని రాసానుకో అప్పుడు 7 అయిపోతుంది. అంటే ఈ నెంబర్స్ అనే వాటిని క్రియేట్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేశాను 5 అనేది పెట్టుకుంటున్నాను 0 పెట్టుకుంటున్నాను. 5 0 0 అనే ప్యాటర్న్ ఎలా రాస్తారనేది చూద్దాం. అంటే 5 అనేది ఫిక్స్డ్ కాబట్టి 5ని అలానే ఉంచుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఆ 5ని అలానే ఉంచుకొని నేను ఏం చేస్తున్నానంటే
ఇప్పుడు మిగతా నెంబర్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ని ఫామ్ చేయడం అనేది చూడాలన్నమాట. అలా ఫామ్ చేయాలంటే ఎలా ఏంటి అనేది ఒకసారి మనం ఏం చేద్దామంటే ప్లే గ్రౌండ్లోకి ఇలా సీక్వెన్స్లో ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీక్వెన్స్లో ఉన్న నెంబర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ఫామ్ చేయాలంటే కోడ్ ఎలా రాస్తారు అనేది లాస్ట్ లైన్ గురించి చూద్దాం. ఆ లాస్ట్ లైన్ కనుక రాయాలనుకో ఎలా రాస్తారో చూద్దాం. ఎలా రాస్తారంటే ఈ కిందకి నేను ఏం చేశానంటే ఆ వాల్యూస్ అన్నీ కూడా నేను తీసుకోవాలి కాబట్టి ఎప్పుడైతే మనం వాల్యూస్ తీసుకోవాలనుకుంటున్నామో అలా తీసుకోవాలనుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఒక రో లోపల వాల్యూస్ అనేవి మనం తీసుకోవాలి అనుకున్నామంటే డిఫరెంట్ వాల్యూస్ని బేస్ చేయాలి అనుకున్నామనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్నర్ లూప్ని యూజ్ చేయడం అనేది చేయాలన్నమాట. అంటే పిరమిడ్ షేప్లో ఉన్న టికెట్స్ అన్నిటిని కూడా మనం సాల్వ్ చేయాలంటే మనం ఏం చేస్తారు పిరమిడ్ షేప్లో ఉన్న టికెట్స్ అన్నిటిని కూడా మనం సాల్వ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము ఒకటేమన్నా అవుటర్ లూప్ రాసుకుంటాం, ఇంకొకటి ఏమన్నా ఇన్నర్ లూప్ అనేది రాస్తారన్నమాట. ఇన్నర్ లూప్ని కనుక మనం ఫామ్ చేయాలంటే ఏం చేస్తారు, ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తుంటే బ్లాక్ ఆఫ్ కోడ్లో నేను ఏం చేస్తుంటే ఫర్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేశానంటే కాలమ్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి జేఎన్ రాసేసి అని పెట్టేసి నేను ఏం చేశానంటే రేంజ్ ఆఫ్ అని చెప్పేసి తర్వాత కాలమ్ పెట్టేసేసి నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఎక్కడి నుండి తీసుకోవాలి అనేది చూద్దామా. ఇక్కడ ఇఫ్ కండిషన్ పైన అయిపోయింది కాబట్టి తర్వాత మన కోడ్ అనేది డైరెక్ట్గా దీంట్లోకి వెళ్ళకూడదు అనమాట, నెస్టెడ్ లూప్లోకి. అలా వెళ్ళామనుకో మనకి ఏమవుతాయి అంటే బగ్స్ వస్తాయని మనం చూసాం కదా ఇంతకు ముందుగా. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఇఫ్ కండిషన్ తర్వాత నేను ఏం చేస్తానంటే ఎలీఫ్ అనే ఒక కండిషన్ తీసుకొని దానిలో మనం ఏం చేయాలంటే ఇన్నర్ లూప్ని పెట్టుకోవాలన్నమాట. ఈ ఎలీఫ్ అనే కండిషన్లో ఏం చేయాలి, లాస్ట్ రోని కనుక ఫామ్ చేయాలనుకో లాస్ట్ రోని కనుక ఫామ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము ఐ అంటే రో నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 6 అనే దాన్ని ఏ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం, ఎన్లో స్టోర్ చేసుకున్నాం కాబట్టి ఎన్ అనేది ఇస్తామన్నమాట. ఇచ్చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే కాలన్ అనేది పిక్ చేస్తాను అనమాట. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే కండిషన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక నెస్టెడ్ లూప్కి సంబంధించిన కోడ్ అనేది రాసేద్దాం. నెస్టెడ్ లూప్కి సంబంధించిన కోడ్ రాయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి ఎక్కడి నుండి తీసుకున్నంటే ఫస్ట్ నాకు ఎంత కావాలి 0 నుండి స్టార్ట్ అవ్వాలి, 0 నుండి వాల్యూ స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఎందుకంటే 5+0 అంటే 5 అనేది స్టార్ట్ నెంబర్ అవ్వాలి. దాని తర్వాత ఏం కావాలి ప్రతి నెంబర్కి 0 యాడ్ అవ్వాలంటే నేను ఎన్ అనేది మాత్రం తీసుకున్నప్పుడు అప్పుడు ఏమైందంటే నాకు ఆ రో అనేది బిల్డ్ అయింది. అందుకొని ఇలా తీసేసుకొని తర్వాత నేను ఏం చేస్తానంటే కాలమ్ పెట్టేశాను. తర్వాత నేను ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి ఆ ప్యాటర్న్ని బిల్డ్ చేయడం అనేది ఎలా అనేది చూద్దాం. ఆ ప్యాటర్న్ బిల్డ్ చేయాలంటే ఇప్పుడు మనం ఎలా చేస్తాము, ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం ఒక ఇన్స్టలైజింగ్ అలానే మనం ఏం చేస్తాం ఒక అప్డేషన్ అనేది చేస్తారు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి రోని బిల్డ్ చేస్తున్నాం కదా అనుకుని ఒక ఎంటీగా ఒక రో తీసుకున్నాను. రో ఈక్వల్ టు అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే డబల్ కోర్స్ పెట్టుకున్నాను. ఓకే, ఆ తర్వాత నేను కిందకి వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నెంబర్స్ని నేను జనరేట్ చేయాలి. నెంబర్స్ని కనుక నేను జనరేట్ చేయాలనుకోప్పుడు నేనేం చేయాలి, నెంబర్స్ని కనుక జనరేట్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేయాలి నేను నెంబర్స్ని కనుక జనరేట్ చేయాలనుకో అప్పుడు నేనేం చేయాలి 5+0 అనే నెంబర్ ఫామ్ అవ్వాలి. 5+0 అనే నెంబర్ ఫామ్ అవ్వాలనుకోప్పుడు మనం ఏం చేస్తాము 5+0 అనే నెంబర్ కనుక ఫామ్ అవ్వాలనుకోప్పుడు మనం ఏం చేస్తాము వసంత 5+0 అనేది ఫస్ట్ రోల్ నాకు ఎంత ఉండాలంటే 5+0 అనేది ఉండాలన్నమాట. 5+0 అనేది ఉండాలంటే నేను 5 అనేది ఇచ్చాను, 0 బదులు నేను ఏం చేశానంటే జే అని ఇచ్చాను అనమాట. ఇచ్చేసిన తర్వాత నేను ఏం చేశానంటే ప్లస్ అని పెట్టేసి డబల్ కోట్స్ పెట్టేశాను. ఆ డబల్ కోట్స్ తర్వాత స్పేస్ ఇచ్చాను. తర్వాత నేను ఏం చేశానంటే రో అనేది బిల్డ్ చేస్తున్నాను. రో ఈక్వల్ టు నేను ఏం చేశానంటే నంబర్స్ అని పెట్టాను అనమాట. ఆ రో మొత్తం నెంబర్స్ రావాలి కాబట్టి తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ పెట్టేసి రో అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ వచ్చేసి చూశాను. అప్పుడు నాకు ఏం జరిగిందో చూద్దాం. నాకేమైంది అంటే నాకు ఇట్లా 5, 6, 7, 8, 9 అని డిఫరెంట్ వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ నుండి ఇండెంటేషన్ అనేది తీసేసిన తర్వాత చూసాను అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇండెంటేషన్ ఏదైతే ఉందో ఆ ఇండెంటేషన్ మొత్తాన్ని తీసేసి నేను ఏం చేశానంటే ఓకే ఆ ఇండెంటేషన్ మొత్తం తీసేసి నేను ఏం చేశాను పని చేశాను. అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకు చూస్తే ఏమైంది 5, 6, 7, 8, 9, 10 అనే వాల్యూస్తో నాకు ఏమైందంటే ఒక రో అనేది ఫామ్ అవడం అనేది జరిగిపోయింది. ఇలా ఫామ్ చేయడంలో ఎవరికి డౌట్ లేదు కదా. అంటే లాస్ట్ రోని కనుక మనం ఫామ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ ఏ నెంబర్ నుండి అయితే మనం ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం అది రాసేసి నెక్స్ట్ లూప్ తీసుకొని దాంట్లో మనం ఏం చేస్తాం నెక్స్ట్ లూప్లో
ఒక్కొక్క వాల్యూ అనేది స్టోరేజ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఐ అంటే అవుటర్ లూప్లో ఉన్న వేరియబుల్ని ప్లేస్ చేసుకోవడం ద్వారా మన రో అనేది బిల్డ్ అయిద్దా, లేకపోతే ఏం చేస్తున్నాము డైరెక్ట్గా ఎన్ అనేది పెట్టడం ద్వారా బిల్డ్ అవుతుందా లేదని చూసుకుంటాం అనమాట. డైరెక్ట్గా ఎన్ పెట్టినప్పుడు బిల్డ్ అవుతుంది అంటే అప్పుడు ఏం చేస్తామంటే అవుటర్ లూప్ని మనం మెన్షన్ చేయం. అవుటర్ లూప్ని కనుక మెన్షన్ చేసినప్పుడు మాత్రమే జరుగుతుందంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే అవుటర్ లూప్ని మెన్షన్ చేసేసి ఆ వాల్యూ అనే దాన్ని ఫైనల్గా చేయడం అనేది చేస్తామన్నమాట. ఓకేనా, దీంతో నాకు ఏమైందంటే లాస్ట్ రోని కూడా బిల్డ్ చేయడం నాకు వచ్చేసేసింది. అలానే మధ్యలో ఉన్న రోస్ ఉన్నాయి చూడండి, మధ్యలో ఉన్న రోస్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంది, మధ్యలో ఉన్న రోస్ ఎలా ఉన్నాయి, స్పేసెస్ ఉన్నాయి, తర్వాత నంబర్ ఉంది, తర్వాత ఏముంది స్పేసెస్ ఉన్నాయి, తర్వాత నంబర్ ఉంది. ఇలాంటి ప్యాటర్న్ కనుక ఫామ్ చేయాలనుకో, ఇలా డిఫరెంట్ వాల్యూస్తో కనుక రో ఉందనుకో, అలాంటి రోస్ని కనుక మనం ఫామ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే టేబుల్ అనేది యూజ్ చేసేసి ఆ టేబుల్ ఆధారంగా మనం ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు. అలా టేబుల్ కనుక అలీబాబా టెక్నిక్ అనేది మీ అందరికి చెప్పాను కదా, అందరికీ కూడా ఏంటంటే దాదాపు ఒక 15 టికెట్ల దాకా చేసామన్నమాట వీటి మీద. అందుకని మీ అందరికీ బాగా వెరీ ఫెమిలియర్ కాబట్టి వాటిని నేను ఏం చేస్తాను అంటే సాల్వ్ చేసేసుకున్నాను డైరెక్ట్గా. ఏం చేస్తానంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, అక్కడ ఉన్న ఐ, తర్వాత అక్కడ ఉన్న ప్యాటర్న్ చూసుకోవాలి. ఫస్ట్ నాకు ఏం కావాలి, ఐ అనే వేరియబుల్. ఐ అంటే ఏంటి, రోస్ నెంబర్. ఆ రో నెంబర్ని నేను ఫామ్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేయాలి, ఒక సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే ఫెమిలియర్గా ఉన్నాయి అనమాట. ఎలా అంటే వాటన్నిటిలో కూడా నంబర్స్ రెండే ఉన్నాయి, స్పేసెస్ అనేవి ఉండాలన్నమాట. అంటే అందుకోసం నేను ఏం చేశాను, సేమ్గా ఉన్న వాటన్నిటిని కూడా వాల్యూస్ ఎన్ని స్పేసెస్ ఉండాలి, ఎన్ని స్టార్స్ ఉండాలి, ఎన్ని స్పేసెస్ ఉండాలి, ఎన్ని నెంబర్స్ ఉండాలి అనేది మనం ఫామ్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తారంటే ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ చేస్తాం అన్నమాట. ఆ ప్యాటర్న్లో నాకు ఏమైందంటే సెకండ్ రో కనుక ఫామ్ అవ్వాలనుకోప్పుడు నాకు ఎన్ని స్పేసెస్ ఉండాలంటే 4 స్పేసెస్ ఉండాలన్నమాట. ఎన్ని మిడిల్లో ఉన్న స్పేసెస్ ఉండాలంటే 0 మిడిల్ స్పేసెస్ ఉండాలన్నమాట. నంబర్స్ ఎన్ని ఉండాలంటే నాకు లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ నెంబర్ ఎంత ఉండాలి, 6 అనేది ఉండాలి. స్టార్ట్ నెంబర్ అన్నిటికీ 5 కామన్ కదా, ఆ 5 ఎలా పెడతారో తర్వాత చూద్దాం. అంటే స్టార్ట్ నెంబర్ కామన్ కాబట్టి లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అలా డిఫరెంట్ కాలం నేమ్స్ నేను ఏం చేశానంటే ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాను. థర్డ్ రోని కనుక ఫామ్ చేయాలనుకో అక్కడ నాకు ఎలా ఉన్నాయి చూడండి. థర్డ్ రో ఫామ్ చేయాలనుకో స్పేసెస్ ఉండాలి. ఎన్ని స్పేసెస్ ఉండాలి, 3 స్పేసెస్. తర్వాత నాకు మిడిల్లో ఎన్ని స్పేసెస్ ఉండాలి, 2 స్పేసెస్ ఉండాలి కాబట్టి 2. లాస్ట్లో ఎన్ని స్పేసెస్ ఉండాలి, నెంబరు 7 అనే నెంబర్ ఉండాలి కాబట్టి 7 అని పెట్టేసేసుకున్నాను. ఆ తర్వాత నాకేం కావాలి, దాని ముందర ఉన్న ఫోర్త్ రో అనేది ఎలా ఉందో చూద్దాం. ఫోర్త్ రోలో నాకు ఫస్ట్ లెఫ్ట్ స్పేసెస్ ఎన్ని ఉన్నాయి, 2, తర్వాత నంబర్ ఉంది. మిడిల్ స్పేసెస్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 అనేవి ఉండాలన్నమాట. ఆ తర్వాత నాకేముండాలి, నంబర్ అనేది ఉంది. లాస్ట్ నెంబర్ ఎంత, 8 కాబట్టి 8 పెట్టేసాను. అలానే ఫిఫ్త్ రో కూడా చూసేసుకున్నాను. ఇక్కడ లెఫ్ట్ స్పేసెస్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో చూడండి. టాప్ నుండి బాటంకి వస్తూ ఉంటే ఏమైనాయి అంటే డిక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఎప్పుడైనా సరే టాప్ నుండి కనుక స్పేసెస్ డిక్రీజ్ అవుతూ ఉన్నాయి అంటే అప్పుడు మనం ఏం చేయాలి, అలీబాబా టెక్నిక్ని యూజ్ చేసేసి ఆ లెఫ్ట్ స్పేసెస్ ఎన్ని ఉండాలో మనం కౌంట్ చేస్తాం. లెఫ్ట్ స్పేసెస్ని కౌంట్ చేయాలంటే మనం ఏం చేస్తారు, నంబర్ని, ఐని మనం ఏం చేస్తాం, లెఫ్ట్ స్పేసెస్ని తీసుకుంటాం. అలా తీసుకోవడం ద్వారా నాకు ఏమైంది, నంబర్ని కనుక ఫామ్ చేయాలనుకో అప్పుడు నేను ఏం చేస్తాను, నంబర్లో ఉండి ఐ వాల్యూని కనుక తీసేసానుకో ఎంతైతే వస్తాయి అన్ని లెఫ్ట్ స్పేసెస్ వస్తాయి. కాబట్టి లెఫ్ట్ స్పేసెస్ అనేవి ఫామ్ చేయాలనుకో మనకు దానికి సింటాక్ ఏంది, డబల్ కోడ్లో స్పేస్ ఇచ్చేసి n-iతో కనుక మనం మల్టిప్లై చేసామనుకో ప్రతి రోలో కూడా స్పేసెస్ వస్తాయని మనకు అర్థమైపోయింది. అలానే మిడిల్ స్పేసెస్ ఫామ్ చేయాలనుకో ఆ మిడిల్ స్పేసెస్ ఎలా ఉన్నాయో చూడండి, 0 2 4 6 అని. అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి అనుకోప్పుడు మనం ఏం చేయాలి, ఐ అనే వాల్యూతో మనం ఏం చేయాలంటే అర్థమెటిక్ ఆపరేషన్ ఎక్కడైతే పాసిబుల్ అవుతుందో చూసుకోవాలి. నేను ఐని 2తో మల్టిప్లై చేశాను. 2 ఇంటూ ఐ అంటే 2 ఇంటూ రో నెంబర్ ఎంత, 2 కాబట్టి 2 2 4 అవుతుంది. అంటే నాకు 0 రావట్లేదు. అందుకని 0 రావాలి అంటే అప్పుడు నేను ఏం చేశాను అంటే 2 ఇంటూ i-4 కనుక చేసాను మిడిల్లో ఉన్న స్పేసెస్ అనేవి వస్తాయి. అలానే లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కనుక నేను ఫామ్ చేయాలనుకోప్పుడు నేను ఏం చేయాలంటే ఐ కూడా నాకు ఎలా ఉన్నాయి, ఇంక్రీజింగ్ ఆఫ్ ద ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి ఐతో మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయడం ద్వారా ఆ నెంబర్ ఫామ్ కావాలి. 6 అనే నెంబర్ ఫామ్ చేయాలనుకోప్పుడు నేను ఏం చేయాలి, ఐకి 4 కనుక కలిపాను కాబట్టి 6 అయిపోయింది. తర్వాత 7th నెంబర్ రావాలనుకో ఐకి 4 కలిపితే ఏమవుతుంది, 7th నెంబర్ వస్తుంది. అంటే ఈ నెంబర్ సిరీస్ అనేది లాస్ట్ నెంబర్ కనుక ఫామ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే i+4 అనేది చేస్తాం అనమాట. ఓకే, వీటన్నిటిని కూడా మనం ఏం చేద్దాం అంటే ఒకసారి కోడ్లోకి వెళ్ళి ఎలా ఫామ్ చేస్తారని చూద్దాం అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఎలీఫ్లో నుండి మనం ఏం చేద్దామంటే ఎల్స్ స్టేట్మెంట్లోకి వెళ్దాం కాబట్టి అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఎల్స్ అని ఒక స్టేట్మెంట్ రాశాను. అప్పుడు నాకేమవుతుంది, ఆ పై చెప్పిన 2 కండిషన్స్ కనుక పాసిబుల్ కాకపోతే అప్పుడు నాకు ఏమైంది అంటే ఈ కోడ్ అనేది రన్ అయ్యిద్ది అనమాట. ఓకే, ఎల్స్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి ఒక వాల్యూ తీసేసుకున్నాను. ఏం తీసుకున్నాను, రో తీసుకున్నాను. రో ఈక్వల్ టు నేనేం తీసుకున్నా అంటే ఒక ఎంటీగా ఉన్న ఒక స్ట్రింగ్ తీసుకున్నాను.
తర్వాత నాకేం కావాలి, ప్రతి రో కూడా ఎలా ఉంది, దాంట్లో లెఫ్ట్ స్పేసెస్ అని ఉన్నాయి. లెఫ్ట్ స్పేసెస్ కనుక నేను ఫామ్ చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేయాలి, స్పేస్ ఫామ్ చేయాలంటే ఏం చేయాలి, డబుల్ కోట్లో స్పేస్ అంటే స్పేస్ ఫామ్ అయింది. ఎన్ని స్పేసెస్ ఉండాలో చెప్పాలి అంటే అప్పుడు నేను ఏం చేయాలి, ఇంటూ స్టార్ పెట్టేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే రౌండ్ బ్రేస్లో n మైనస్ ఐ. n మైనస్ ఐ అంటే ఎంత, ఐ అనే వేరియబుల్లో నెంబర్ ఎంత అయితే స్టోరేజ్ అయ్యేదో ఆ నెంబర్తో కనుక నేను ఏం చేశాను, మన దగ్గర ఉన్న టోటల్ వాల్యూని కనుక లాస్ చేసానుకో అప్పుడు నాకు ఏమైందంటే ఈ వాల్యూ అనేది అన్ని స్పేసెస్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, ఆ తర్వాత నాకేం కావాలి, స్టార్ట్ నెంబర్ అనేది ఫామ్ చేయాలి. స్టార్ట్ అండర్స్కోర్ నంబర్. స్టార్ట్ నెంబర్ ఏముండాలి, అన్నిటికీ స్టార్ట్ నెంబర్ ఏముండాలి మురళి, డబల్ కోట్స్లో 5, దాని తర్వాత స్పేస్ ఉండాలి కాబట్టి ఇదే ఫామ్ అవ్వాలి కాబట్టి అప్పుడు నేను ఏం చేస్తాను, డబుల్ కోడ్లో 5 స్పేస్ ఇస్తే నాకేమైందంటే ప్రతి క్యారెక్టర్ స్టార్ట్ అయ్యేటప్పుడు నాకేమైందంటే 5 దాని పక్కన ఒక స్పేస్ అనేది వచ్చేస్తుంది. ఇది కూడా నాకు అర్థమైపోయింది. తర్వాత నాకేముండాలి, మిడిల్లో స్పేసెస్ ఉండాలి. మిడిల్లో ఉన్న స్పేసెస్ కనుక రావాలనుకోప్పుడు నేను ఏం చేస్తాను అంటే మిడిల్ అండర్స్కోర్ స్పేస్ అని ఇచ్చేసేసి నేను ఏం చేస్తాను అంటే మిడిల్లో ఉన్న స్పేసెస్ కనుక ఫామ్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేయాలి, డబుల్ కోట్స్లో స్పేస్ ఇచ్చేసి తర్వాత మనం ఏం చేయాలి అంటే ఎన్ని స్పేసెస్ రావాలి అంటే మనం ఏం చేస్తాము, అప్పుడు వెళ్ళేసి మనం ఏం చేస్తామంటే ఇంటూ పెట్టేసేసి స్ట్రింగ్ రెపిటేషన్. అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాము, 2 ఇంటూ ఎంత ఐ, 2 ఇంటూ ఐ మైనస్ 4, మధ్యలో ఉన్న స్పేసెస్ ఏం రావాలంటే 4 రావాలి కాబట్టి అప్పుడు నేను ఏం చేస్తాను 2 ఇంటూ ఐ మైనస్ 4 అని పెట్టుకున్నాను అనమాట. పెట్టేసుకొని తర్వాత నేను ఏం చేశాను అంటే లాస్ట్ క్యారెక్టర్ రావాలి కాబట్టి ఏం చేశాను అంటే లాస్ట్ అండర్స్కోర్ నంబర్ అని చెప్పాను అనమాట. లాస్ట్ నెంబర్ కనుక ఫామ్ చేయాలనుకో అప్పుడు మనం ఎలా చేస్తారంటే STR ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేయాలి, 6 అనే నెంబర్ నాకు ఫామ్ అవ్వాలనుకోప్పుడు నేను ఏం చేస్తాను 6 అనే నెంబర్ కనుక ఫామ్ చేయాలనుకోప్పుడు నేను ఏం చేస్తాను I ప్లస్ 4 అని పెట్టాను. అప్పుడు నాకు ఏమైందంటే 6 అనేది వస్తుంది. ఆ తర్వాత 7 రావాలనుకో I ఎంత అయితే అయిద్దో ఆ నెంబర్ ప్లస్ 4 కలిపితే 7 వచ్చేస్తుంది. ఇలా పెట్టడం ద్వారా నాకు ఏమైందంటే ఆ నెంబర్ అనేది కూడా క్రియేట్ అయిపోయింది. ఆ తర్వాత నేను ఏం చేశానంటే వీటన్నిటిని ఒక ఆర్ట్లో తీసుకోవాలి కాబట్టి అప్పుడు నేను ఏం చేశానంటే రో ఈజ్ ఈక్వల్ టు అప్పుడు నేను ఏం చేశాను ఫస్ట్ నాకు ఏముండాలి, లెఫ్ట్ స్పేసెస్ ఉండాలి కాబట్టి లెఫ్ట్ స్పేసెస్ ఉండాలి కాబట్టి నేను ఏం చేశానంటే లెఫ్ట్ స్పేసెస్ ప్లస్ తర్వాత నాకు ఏముండాలి, నెంబర్ ఉండాలి. ఏ నెంబర్, స్టార్ట్ నెంబర్ కాబట్టి అన్నిటికీ స్టార్ట్ నెంబర్ అని ఇచ్చేసేసాను. ప్లస్ తర్వాత నేనేం చేశాను, మిడిల్ స్పేసెస్ ఉండాలి. అందుకని నేనేం చేశాను అంటే మిడిల్ స్పేసెస్ అని ఇచ్చాను. ప్లస్ అని పెట్టేసి నాకు తర్వాత ఏముండాలి, లాస్ట్ క్యారెక్టర్ ఉండాలి. లాస్ట్ క్యారెక్టర్ అని లాస్ట్ నెంబర్ అని ఇచ్చాను. ఇచ్చేసిన తర్వాత నేను ఏం చేశాను అంటే ఈ రో వచ్చేసింది కాబట్టి నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ ఆల్ రోస్ ఉండాలి కాబట్టి ఇక్కడికి నేను ఏం చేశాను అంటే రో ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను, రన్ చేశాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. అప్పుడు నాకేమైందంటే ఇలా నాకు పిరమిడ్ అనే షేప్ అనేది రావడం జరిగిపోయింది. కావాలంటే నేను ఏం చేశాను అంటే ఇక్కడికి వెళ్ళి ఇన్పుట్ నెంబర్ మార్చేసాను, 5 పెట్టుకున్నాను. అప్పుడు నాకేమైందంటే స్టార్ట్ నెంబర్ 5 అనేది స్టార్ట్ అయిపోయి నాకేమవుతుందంటే 5 రోస్ 5 కాలమ్స్తో నాకేమవుతుందంటే ఇలా పిరమిడ్ అనేది ఫామ్ అవ్వడం జరిగిపోయింది. అలానే నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే n అనేది 5 కాకుండా నేను ఏం చేశాను అంటే 8 అని పెట్టుకున్నాను. అప్పుడు నేనేం చేశాను 5 నుండి 8 రోస్ 8 కాలమ్స్తో నాకు ఏమైంది అంటే నాకు ఒక పిరమిడ్ అనేది ఇలా ఫామ్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా పిరమిడ్ ఫామ్ చేయాలంటే కోడ్ ఎలా రాస్తారంటే ఇలా రాయడం ద్వారా మాత్రమే ఏం చేస్తారంటే సాల్వ్ చేస్తారని మీ అందరికీ అర్థమైంది అనమాట. దీంట్లో ఇంకెవ్వరికైనా సరే డౌట్ ఉందా, ఎనీబడి హ్యావ్? సో ఐ డన్ విత్ టుడేస్ టాస్క్. ఓకే, అలానే మనం ఏం చేద్దామంటే ఈ సెషన్ స్టార్ట్ చేసుకునే ముందర మనం ఏం చేద్దామంటే గ్రూప్స్ అనే కాన్సెప్ట్ని నేర్చుకుంటున్నాం కదా. ఈ గ్రూప్స్ అనే కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేద్దామంటే ఒక్కసారి మనం రీక్యాప్ చేసేసుకొని ఈ రోజు సెషన్ని లోపలికి ఏమవుతామంటే ఎంటర్ అయిపోతాం. ఓకే, మనం లాస్ట్ సెషన్లో మనం ఏమేమి నేర్చుకున్నామంటే గ్రూప్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు దాకా నేను చెప్తున్నంత కూడా ఏం చేద్దాం, ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తాం ఎందుకంటే ఎవ్రీడే రిపీట్ చేస్తాం. గ్రూప్స్ అంటే ఏం చెప్పానంటే గ్రూప్స్ అంటే మనం ఏం చెప్పుకున్నామంటే ప్రీవియస్లీ మనం గ్రూప్స్ అంటే ఏం చెప్పుకున్నామంటే ఓ అంటే ఆబ్జెక్ట్, ఓ అంటే ఓరియంటెడ్, టీ అంటే ప్రోగ్రామింగ్, ఎస్ అంటే సిస్టమ్ అంటారు. అంటే మనం ఏదైనా ఒక కోడ్ కనుక రాస్తే ఆబ్జెక్ట్ చుట్టూరు మాత్రం మన కోడ్ అంతా కూడా రన్ అవుతుందనుకో దాన్ని ఏమంటారంటే బేసికల్గా చెప్పాలంటే గ్రూప్స్ అని పిలుస్తారు. బట్ నాకు అవన్నీ కాదు కదా, అసలు గ్రూప్స్ అంటే నాకు మీనింగ్ తెలుసు అనమాట. ఏంటిదంటే ఒక ఆబ్జెక్ట్ కోసం మనం ఏం చేస్తాం, ఒక ఆబ్జెక్ట్ అనే దాన్ని క్రియేట్ చేస్తాం కదా. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ ఆబ్జెక్ట్ యొక్క మనం ఏం చేస్తాం, బ్లూ ప్రింట్ అంటాం. ఈ బ్లూ ప్రింట్ని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్ యొక్క బ్లూ ప్రింట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఆ బ్లూ ప్రింట్ని
బాగా ఏం చేస్తున్నాం, రీయూజబుల్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని కనుక మనం క్రియేట్ చేసేసామనుకో దానిని ఏమని పిలుస్తారంటే ఊప్స్ అని పిలుస్తారు. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఊప్స్ అంటే ఏమంటారంటే రీయూజబిలిటీ ఆఫ్ కోడ్. అంటే మనం ఏదైనా ఒక కోడ్ రాసామనుకో ఆ కోడ్ని మళ్ళీ మళ్ళీ రాయకుండా అదే కోడ్ని మనం రీయూజబుల్ కనుక చేసుకున్నామనుకో ఒక పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అలా చేయడాన్ని ఏమని పిలుస్తారంటే ఊప్స్ అని పిలుస్తారు. అంటే ఒక లైను 2 లైన్లు కాదు, మనం రాసిన ఎంటైర్గా కోడ్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే బోల్డన్ని న్యూ ఆబ్జెక్ట్స్ని కనుక మనం క్రియేట్ చేసామనుకో దానిని ఏమంటారంటే ఊప్స్ అని పిలుస్తారు అనమాట. అంటే ఈ ఊప్స్ అనే కాన్సెప్ట్ కనుక మనకు తెలియాలంటే ఊప్స్ అంటే ఏం లేదు, రీయూజబిలిటీ ఆఫ్ క్లాస్ కోడ్ అంటారు అనమాట. అంటే మనం ఒక క్లాస్కి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ కోడ్ను యూజ్ చేసేసి టు క్రియేట్ ఆబ్జెక్ట్స్, అంటే వాటిని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్స్ని కనుక క్రియేట్ చేసేసామనుకో దానిని ఏమంటారంటే ఊప్స్ అని పిలుస్తారు అనమాట. బట్ నాకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏం చేస్తారంటే నాకు ఇంకా ఈజీగా చెప్పాలంటే ఏముందంటే నాకు దగ్గర ఒక కోడ్ అనేది ఉంటుంది, ఆ కోడ్ని రీయూజబుల్ చేయడం ద్వారా బోల్డ్ అన్ని ఆబ్జెక్ట్స్ కనుక క్రియేట్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఊప్స్ అని పిలుస్తారని సింపుల్గా చెప్పొచ్చు అనమాట. ఈ ఊప్స్ అనే కాన్సెప్ట్ రావాలంటే మనకి ఏం కావాలంటే 2 తెలియాలన్నమాట. ఒకటి ఏంటిది, క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటిది అంటే ఆబ్జెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 కీవర్డ్స్ కనుక మనకు వస్తే ఈ ఊప్స్లో ఉన్న ఎవ్రీ కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేయొచ్చు ఈజీగా వర్క్ చేయొచ్చు. ఎందుకు ఈ ఊప్స్ గురించి రోజు చెప్తున్నాను అంటే మీకు మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే మనం యూజ్ చేసే ఆల్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మీరు పైథాన్ కానీ సి కానీ C++, జావా ఇలా ఎన్ని రకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయినా వాడండి. దానిలో అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలో కూడా కామన్గా ఉండే కాన్సెప్ట్ ఏదన్నా ఉంది అంటే అదేంటిదంటే ఊప్స్ అనేది అనమాట. అంటే ఈ ఊప్స్ అనేది ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఉంటుంది అనమాట. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఊప్స్ అనే కాన్సెప్ట్ కామన్గా ఉంటుంది కాబట్టి మిగతా కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి, కాకపోతే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వాటిని యూసేజ్ చేయడం అనేది క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే అన్నిటిలో కూడా కామన్గా ఉండే కాన్సెప్ట్ ఏంటంటే ఊప్స్ అనేది అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కూడా ఉంటుంది అనమాట. అన్నిటిలో కూడా ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోని. అందుకని ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం ఏం చేస్తున్నామంటే పైథాన్ అనే సింటాక్స్తో మనం ఈ ఊప్స్ అనే కాన్సెప్ట్ని ఎలా అచీవ్ చేస్తారనేది మనం చూస్తున్నాం అనమాట. ఈ పైథాన్లో ఊప్స్ అనే కాన్సెప్ట్తో కనుక మనం వర్క్ చేయాలంటే మనకి ఏం కావాలంటే జావా వాళ్ళకైతే ఆల్రెడీ అవి స్టార్టింగ్లోనే తెలుసు అనమాట. క్లాస్ అంటే ఆబ్జెక్ట్ అనేది వాళ్ళు ఏం చేస్తారంటే అసలు కోడ్ రాసేటప్పుడు వాళ్ళు క్లాస్ ఆబ్జెక్ట్ అనేది పెట్టి రాస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా వెరీ ఫెమిలియర్ అనమాట క్లాసు ఆబ్జెక్ట్స్ అనేవి. అంటే మనం ఇప్పుడు దాకా మనకి ఏంటిదంటే ఈ క్లాసు ఆబ్జెక్ట్స్ అనేవి మనకు తెలియవు అనమాట. ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే వీటిని అసలు వాడలేదనమాట మనం. అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే అసలు క్లాస్ అంటే ఏంది, ఆబ్జెక్ట్ అంటే అనే వాటిని గురించి మనం ఏం చేస్తామంటే డీటెయిల్డ్గా నేర్చుకోవడానికి స్టార్ట్ చేసేసాం అనమాట. దాంట్లో క్లాస్ అంటే ఏమంటారంటే క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్. అంటే ఒక క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ అని పిలుస్తారు. ఈ బ్లూ ప్రింట్ని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్స్ అనే వాటిని క్రియేట్ చేస్తారనమాట. అంటే క్లాసు సహాయంతో మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్స్ అనే వాటిని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఒక ఇల్లు కట్టడానికి ఒక ప్లాన్ ఉంది అనుకో, అలాంటి ఇల్లులే నేను ఒక 100 కట్టాలనుకో మళ్ళీ నేను పొంతులు గారిని తెచ్చుకొని ఆ ప్లాన్ అంతా కూడా రాయించుకోవాల్సిన అవసరం లేదనమాట ఇంజనీర్ని తెచ్చుకొని. మనం ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ని తీసుకెళ్ళేసి ఆ ఇల్లు కట్టే బిల్డర్ ఎవడైతే ఉన్నాడో ఆ బిల్డర్కి ఇచ్చి పడేస్తాం అనుకో మన ఇల్లుని ఏం చేస్తారంటే మనం ఎలా అయితే కట్టామో అలానే కట్టి మనకి ఇచ్చేస్తామన్నమాట. అంటే క్లాస్ అనేది ఈ ఊప్స్ అనే కాన్సెప్ట్లో చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే క్లాస్ని ఏమంటారంటే ఒక బ్లూ ప్రింట్ అని పిలుస్తారు. ఈ బ్లూ ప్రింట్ మనం ఊప్స్ అంటే ఏంది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. ఆబ్జెక్ట్ చుట్టూరు మనం ఏం చేస్తాం కోడ్లు రాయాలన్నమాట. దాన్ని బేస్ చేసుకొని మనం ఒక ప్రోగ్రామింగ్ సిస్టమ్ అనే కనుక డెవలప్ చేసామనుకో దాన్ని ఊప్స్ అంటారని చెప్పుకున్నాం. అంటే ఆ ఊప్స్లో మనకి క్లాస్ అనేది ఇంపార్టెంట్. క్లాస్ అంటే ఏంటిదంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన బ్లూ ప్రింట్ని ఏమని పిలుస్తారంటే క్లాస్ అని పిలుస్తారన్నమాట. అంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి బ్లూ ప్రింట్ ఏదైతే ఉంటుందో ఆ బ్లూ ప్రింట్ని ఏమంటారంటే క్లాస్ అని పిలుస్తారు. అంటే బ్లూ ప్రింట్ సహాయంతో మనం ఏం చేయొచ్చు, ఎన్ని ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. అలా క్లాస్ అనేది క్రియేట్ చేయాలంటే దాని సింటాక్స్ ఏందనేది మన అందరికీ తెలుసు అనమాట. తర్వాత చూద్దాం. అలానే ఆబ్జెక్ట్ అంటే ఏందో చూసామన్నమాట. ఆబ్జెక్ట్ అంటే ఏంటిదంటే ఆబ్జెక్ట్ అంటే ఏంది, ఏటికైతే అంటే ఎనీథింగ్, అంటే మనం ఏదైనా ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటే ఆ క్రియేట్ చేసే వస్తువుకి నాకేమో ఉండాలంటే మనం ఏదైనా క్రియేట్ చేస్తున్నాం అనుకో దాన్ని ఆబ్జెక్ట్ అని పిలవాలనుకో, ఆబ్జెక్ట్ అనేది గుర్తించాలంటే దానికి ఏముండాలంటే స్టేటు
అండ్ బిహేవియర్స్ అనేవి ఉండాలి. స్టేట్ బిహేవియర్స్ అనేవి మనం పద్దాకు చెప్పుకోవద్దు, మన ప్రోగ్రామింగ్ టెర్మినాలజీ ప్రకారం వాడదాం అనమాట. ఏంటిదంటే ఏ ఆబ్జెక్ట్ అయినా సరే ఏముండాలంటే యాట్రిబ్యూట్స్ అనేవి ఉండాలి, లేకపోతే ఫంక్షనాలిటీస్ అంటారు అన్నమాట. ఫంక్షన్స్ అంటే మనం ఏదైనా ఊపులో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే వాటికి ఏముండాలంటే ప్రాపర్టీస్, అలానే కనుక ఫంక్షన్స్ కనుక ఉన్నాయి అంటే వాటిని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అని పిలుస్తారు అనమాట. అంటే లాస్ట్ సెషన్లో మనం ఏం చేసేసామంటే ఆబ్జెక్ట్ అంటే కూడా మనం బాగా తెలుసు కాబట్టి వాటిని షార్ట్ కట్లో చెప్తున్నాం. ఆబ్జెక్ట్ అంటే దేనికైతే స్టేట్ బిహేవియర్ ఉంటాయో దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. నథింగ్ బట్ ఎనీథింగ్ దేనికైతే ప్రాపర్టీస్ అండ్ ఫంక్షన్స్ ఉంటాయో వాటిని కూడా ఏమంటారంటే ఆబ్జెక్ట్స్ అని పిలుస్తారు. వీటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి వీటిలో ఒక క్లాస్ అనే దాన్ని డిఫైన్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారు, ఆబ్జెక్ట్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారు, ఆ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ఊప్స్ అనే కాన్సెప్ట్తో ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి మనం ఏం చేస్తామంటే ఎంటైర్ ఈ సెషన్స్ అన్నిటిలో డిస్కస్ చేసుకుంటాం అనమాట. ఓకే, అలా చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక క్లాస్ అనేది ఎలా డిఫైన్ చేస్తామో మనం నేర్చుకున్నాం. ఆల్రెడీ ఆ డిఫైన్ చేసిన కంటెంట్ని మనం ఏం చేద్దాం అంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఓకే డన్, లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లే గ్రౌండ్. ఐఎమ్ రీసెటింగ్ దిస్ ఎంటైర్ ద కోడ్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ సర్వర్లోకి వెళ్ళి నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఒక క్లాస్ని డిఫైన్ చేయాలి. అంటే ఒక క్లాస్ని డిఫైన్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేస్తాను డిఫైన్ ఏ క్లాస్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక క్లాస్ని డిఫైన్ చేస్తున్నాను. ఓకే, ఈ లైన్ అంతా కూడా నాకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నాకు కనపడకూడదు అనమాట. అలా చేయాలి అంటే అప్పుడు నేను ఏం చేస్తాను, కామెంట్ చేస్తారు. అంటే ఈ కామెంట్ చేయడం వల్ల ఏమైంది, మనం ఏం చేస్తాం మనకు అర్థమైంది కాబట్టి. ఓకే, ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తాను అంటే క్లాస్ని కనుక డిఫైన్ చేయాలంటే ఎలా డిఫైన్ చేస్తారు మురళి, క్లాస్ని ఎలా డిఫైన్ చేస్తారు? క్లాస్ అని క్లాస్ అని చెప్పేసి తర్వాత ఏం చేయాలి, రాసన్ పెట్టి దానికి పక్కన ఆబ్జెక్ట్ చెప్పాలని తెలుసు కదా, బాటిల్ క్లాస్ నేమ్ బాటిల్ అంటే మనం ఏ ఆబ్జెక్ట్ కోసం క్రియేట్ చేస్తున్నాం అంటే బాటిల్ అనే దానికోసం ప్లాన్ రాస్తున్నాం. అంటే ఆ ప్లాన్ ఏంటి అంటే ఆ ప్లాన్ కోసం నేను ఏం చేస్తాను అంటే బాటిల్ అంటే క్లాస్ నేమ్ బాటిల్ అని చెప్పాను. తర్వాత మనం ఏం చేయాలి, రౌండ్ స్టేట్ అండ్ ప్రాపర్టీస్. దీని తర్వాత నేను ఏం చేస్తాను అంటే కాలమ్ పెట్టాను. బట్ ఇదంతా చేసే ముందర మనం ఏం చేద్దాం అంటే ఫంక్షన్ అంటే ఏంటి ఎలా ఇస్తారనేది చూద్దాం. ఎందుకంటే మీరు అందరు ప్రాపర్గా నాకు చెప్పట్లేదు ఆన్సర్స్. ఫంక్షన్ అనే కాన్సెప్ట్ గురించి మనం చూద్దాం. ఫంక్షన్ అంటే ఏంటంటే లైక్ నా దగ్గర ఒక కోడ్ ఉంది, ఏముందంటే ప్రింట్ ఆఫ్ అని నా దగ్గర ఏముందంటే డబల్ కోట్స్లో ఏదైనా సరే ప్రింట్ ఆఫ్ అని పెట్టి డబల్ కోట్స్లో హలో అని ఇచ్చానుకో అప్పుడు నాకేం జరుగుతున్నాను వసంత, వాట్ విల్ బి ద అవుట్పుట్. మనం ఏదైతే ఇచ్చామో అదే కంటెంట్ అనేది నాకు ప్రింట్ అయిపోయింది. ఇదే కోడ్ నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఒక 4 సార్లు ప్రింట్ చేద్దాం అనుకున్నాను. అలా ప్రింట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఈ మొత్తాన్ని కాపీ చేసేసుకొని మనం ఏం చేస్తాం 4 సార్లు కనుక ప్రింట్ చేయాలనుకోప్పుడు మనం ఏం చేస్తాం 4 సార్లు దీన్ని పేస్ట్ చేసేసి రన్ చేస్తాం. అప్పుడు నాకేమైంది 4 సార్లు నాకు ప్రింట్ అయింది. వరుసనే నేను ప్రింట్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేశాను, ఇలా ఒకే కోడ్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయాలంటే మనం ఏం చేస్తాము, ఒక సింగిల్ లైన్ తీసుకొని, సింగిల్ లైన్ ఏమంటారు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అంటారు. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని చేస్తే లూప్స్లో పెట్టుకోవడం ద్వారా మనం ఏం చేస్తాము, మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ప్రింట్ చేయొచ్చు. అదంతా మనందరికీ చాలా సార్లు తెలుసు కాబట్టి ఓకే నథింగ్. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఈ హలో అనే కోడ్ ఏదైతే ఉందో, ఈ హలో అనే టెక్స్ట్ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ నేను ఏం చేద్దామంటే వరుసగా ప్రింట్ చేద్దాం అనుకోవట్లా. నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఫస్ట్ లైన్లో ఒకసారి ప్రింట్ చేద్దాం, తర్వాత మళ్ళీ కోడ్ రన్ చేసుకుంటూ వెళ్దాం, ఒక 10వ లైన్లో ఒకసారి ప్రింట్ చేద్దాం, తర్వాత అదే కోడ్లో నాకు 20వ లైన్ 30వ లైన్ కాడ ఒకసారి ప్రింట్ చేద్దాం. అలా నేనేం చేద్దాం అంటే నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కోడ్ని రాసిన ఏదైతే ఉందో ఈ కోడ్ని బ్లాక్ ఆఫ్ కోడ్ అంటున్నాను నేను. అంటే ఈ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నాకేం కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కోడ్ని నేను ఏం చేయాలంటే ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలంటే ఏం చేద్దాం అంటే ఒకసారి కోడ్ రాసుకొని ఆ కోడ్ని మనకు నచ్చినన్ని సార్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు రీయూజబుల్ చేసుకుందాము అనేసి అనుకున్నాను అనమాట. అలా రీయూజబుల్ చేసుకోవాలంటే మనకి పైథాన్లో ఏదైనా ఒక కాన్సెప్ట్ ఉందా లేదా అని చూశాను. అలా ఉందా లేదా అని చూస్తే మనకు ఒక కాన్సెప్ట్ అనేది ఉందన్నమాట. ఏ కాన్సెప్ట్ అంటే లూప్స్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తారంటే ఈ మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తామన్నమాట. అంటే మనం ఏం చేయొచ్చు, మనం ఫ్రంట్ ఎండ్లో చెప్పుకునేటప్పుడు ఇంకా అలాంటి డేటాబేస్లో చెప్పుకునేటప్పుడు చాలా సార్లు చెప్పుకున్నాం. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ కూడా ఏం చేస్తారు, రీయూజబిలిటీని ఎక్కువగా యూజ్ చేస్తారనేసి మనం చెప్పుకున్నాం కదా. ఆ రీయూజబిలిటీ అంటే మనం ఏదైతే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తున్నానో ఇదే బ్లాక్ ఆఫ్ కోడ్ని నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే
బోలెడన్ని సార్లు, అంటే మనకు నచ్చినన్ని సార్లు ఇదే కోడ్ నేను ఏం చేద్దామంటే మళ్ళీ మళ్ళీ వాడుకుందాం అనుకున్నాను. మళ్ళీ మళ్ళీ వాడడాన్ని ఏమంటారు, రీయూజబిలిటీ అంటారు కదా. అంటే ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని నేను ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు నాకు ఎన్నిసార్లు నచ్చితే అన్నిసార్లు ఆ కోడ్ మొత్తాన్ని కూడా నేను రాసేసుకోవాలనుకో. అలా రాసుకోవాలంటే మనం రీయూజ్ కనుక చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం అంటే ఈ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని ఏం చేస్తా అంటే ఫంక్షన్లో పెట్టడం అనేది చేస్తారు. అలా ఫంక్షన్లో పెట్టడాన్ని ఏమంటారంటే డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అని పిలుస్తారు. అంటే నేను ప్రింట్ ఆఫ్ హలో అని పెట్టగల నాకు ఏమొచ్చింది, హలో అని వచ్చింది. అదే దీన్ని తీసుకెళ్ళి నేను ఏం చేశానంటే ఒక ఫంక్షన్లో పెట్టాను అనుకో, అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అంటే దీన్ని రీయూజబుల్, నాకు నచ్చినన్ని సార్లు నేను దీన్ని రీయూజ్ చేసుకుందాం అనుకున్నా. అలా చేసుకోవాలంటే ఏం చేయాలంటే దీన్ని ఫంక్షన్లోకి తీసుకెళ్ళి పెట్టాలి. ఫంక్షన్లో పెట్టడాన్ని ఏమంటారంటే డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అంటారు. ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయాలంటే ఏం చేయాలంటే డిఎఫ్ అనే కీవర్డ్ రాసామంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ రాస్తున్నామని దాని మీన్. డిఎఫ్ అని రాసేసి దీని పక్కకు వచ్చి మనం ఏం చేయాలంటే మనం ఏం చేయాలి ఫంక్షన్ యొక్క నేమ్ అనేది రాయాలి. అంటే మనం దేనికోసం అయితే ఫంక్షన్లో కోడ్ని పెడుతున్నాము దానికి సంబంధించిన ఒక పేరు అనేది పెట్టాలన్నమాట. ఆ పేరుని ఏమంటున్నా హలో అనే దాన్ని గ్రీటింగ్ చేయడానికి చెప్తారు కాబట్టి అందుకోసం గ్రీట్ అని పెట్టుకున్నాను అనమాట. గ్రీట్ అని ఒక ఫంక్షన్ నేమ్ చెప్పాను. తర్వాత మనం దీనికి సింటాక్ ఉన్నాను, కాల్ అని పెట్టేసి డబల్ కోట్స్ పెట్టేసి ఆ డబల్ కోట్స్ తర్వాత 2 చుక్కలు పెట్టాలి. 2 చుక్కలను ఏమంటారంటే కాల్ అని అంటారు. ఆ తర్వాత మనం పెట్టాలనుకున్న కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ మొత్తాన్ని ఏం చేయాలంటే ఇండెంటేషన్ ఇచ్చేసి తర్వాత పెట్టాలన్నమాట. ఇలా మనం ఏదైతే ఈ 2 లైన్లు ఏదైతే కోడ్ రాశానో ఈ కోడ్ని ఏమంటారంటే ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయడం అని పిలుస్తారన్నమాట. ఇంకా మీ తెలుగు భాషలో చెప్పాలంటే ఏం చెప్తారంటే మనం రాసుకున్న కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని రీయూజబుల్ చేసుకోవడానికి సిద్ధంగా చేయాలి అంటే పైథాన్లో కోడ్ ఎలా రాయాలంటే ఇలా రాయాలన్నమాట. ఇలా రాసేసి నేను ఏం చేశాను అంటే కోడ్ని రన్ చేశాను. రన్ చేస్తే నాకేం కావాలి, హలో అని ప్రింట్ అవ్వాలి. కానీ నాకు ఏమీ ప్రింట్ అవ్వలేదు. అంటే ఒక ఫంక్షన్లో మనం ఒక కోడ్ కనుక పెట్టాము అంటే ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదనమాట. అదేంటిదంటే రీయూజ్ చేసుకోవాలి అని చెప్తున్నాం అనమాట. అక్కడ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే మనం రాసామో ఆ రాసిన కోడ్ని మనం ఏం చేస్తారంటే ఉపయోగించుకుంటారన్నమాట. మరలా వాళ్ళ కోడ్ ఎక్కడైతే అవసరమైందో ఆ కోడ్ వాడేటప్పుడల్లా ఏం చేస్తారంటే పద్దాకులు కోడ్ రాయకుండా ఒక ఫంక్షన్లో కోడ్ పెట్టుకొని ఆ కోడ్ని ఏం చేస్తారంటే ఒక కాల్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే ఆ కోడ్ని రీయూజబుల్ అనేది చేసుకుంటారన్నమాట. అలా చేసుకున్నప్పుడు మాత్రమే ఏమైందంటే ఇక్కడ రాసిన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది అనమాట. ఓకే డన్. ఇలా చేయడాన్ని ఏమంటారు, డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అంటారు. మనం రాసిన కోడ్ ఏదైతే ఉందో బ్లాక్ ఆఫ్ కోడ్, ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే కిందకు వచ్చేసేసి మనం ఈ ఫంక్షన్ ఏదైతే డిఫైన్ చేసుకున్నామో ఆ ఫంక్షన్ని మనం ఏం చేయాలంటే కాల్ చేయాలన్నమాట. కాల్ చేసినప్పుడు మాత్రం ఏమవుతుందంటే ఆ ఫంక్షన్ లోపల మనం ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ రాసామో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది అనమాట. అలా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఫంక్షన్ కాల్ ఏం చేయాలంటే మనం రాసిన ఫంక్షన్ పక్కన ఫంక్షన్ నేమ్ ఒకటి పెట్టాం కదా, ఆ నేమ్ అనేది ఏదైతే రాసామో ఆ పేరు రాయాలన్నమాట. గ్రీట్ అని రాసేసి దాని పక్కన మనం రౌండ్ బ్రేసెస్ అనేది పెట్టాలన్నమాట. ఈ రౌండ్ బ్రేసెస్ పెడితే దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ కాల్ అంటారనమాట. అని రాసేసి నేను ఏం చేశానంటే రన్ చేశాను. ఏమైందో చూడండి. ఏమైంది, హలో అనే టెక్స్ట్ ఏదైతే ఉందో ఇందాక నేను రన్ చేస్తే ఫంక్షన్లో పెట్టినప్పుడు కోడ్ రన్ చేస్తే నాకు ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. బట్ నేను ఇప్పుడు ఏం చేశాను, ఫంక్షన్ కాల్ చేయగలను ఏమైంది, ఫంక్షన్ లోపల ఉన్న కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. ఓకే నేను ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఫంక్షన్ కాల్ని ఒక 4 సార్లు రాద్దాం, ఏమైద్దో చూద్దాం. ఏం చేస్తాను అంటే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ కిందకి వెళ్ళేసి నేను మళ్ళీ ఫంక్షన్ కాల్ రాశాను, ఏం జరిగిందో చూద్దాం. మళ్ళీ ఏమైంది, ఎన్నిసార్లు అయితే ఫంక్షన్ కాల్ రాస్తున్నానో అన్నిసార్లు నాకు ఏమవుతుందంటే ఆ ఫంక్షన్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను ప్రింట్ ఆఫ్ హలో రాయలేదు, ఏం రాశాను, గ్రీట్ ఆఫ్ అని రాశాను. అంటే ఒక ఫంక్షన్ కాల్ చేయగలను ఏమైందంటే ఫంక్షన్లో మనం రాసిన బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకే గుడ్, నాకు అర్థమైపోయింది. ఇప్పుడు రెండో కీవర్డ్ గురించి చూద్దాం. ఈ రెండో కీవర్డ్ ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ అని పిలుస్తారు. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఫంక్షన్లో పెట్టుకున్న కోడ్తో పాటు ఎక్స్ట్రాగా ఏదన్నా సరే ఇన్ఫర్మేషన్ని పాస్ చేసి అక్కడ రాసిన బ్లాక్ ఆఫ్ ద కోడ్ని కనుక మనం ఎగ్జిక్యూట్ చేయాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని పాస్ చేస్తాం అనమాట. ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయడం అంటే ఏం చేస్తామంటే ఈ హలో అనే టెక్స్ట్ ఉందా, ఈ హలో అనేది ప్రింట్ చేస్తున్నాం కదా, ఈ హలో అనే సంబంధించిన బ్లాక్ ఆఫ్ కోడ్ మనం ఏదైతే క్రియేట్ చేస్తామో దీనికి నేనేం చేస్తానంటే దీనితో పాటు ఇంకొంత ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేసి
వాటితో కలిపి నేనేం చేద్దాం అంటే ఎంటైర్ ద కోడ్ నేనేం చేద్దాం అంటే ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నాను. అలా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఏం చేస్తారంటే ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని పాస్ చేయడం ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తారన్నమాట. అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో దాని పక్కన రౌండ్ బ్రేసెస్ ఉంటాయి చూడండి. ఆ రౌండ్ బ్రేసెస్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే అక్కడ ఏదో ఒక ఏం చేయాలంటే టెక్స్ట్ అనేది ఇవ్వాలన్నమాట. నేనేమి ఇచ్చానంటే వార్డ్ అని ఇచ్చాను. ఓకేనా, మనం ఏదైతే టెక్స్ట్ ఇచ్చామో అదే టెక్స్ట్ని మనం ఏం చేయాలంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్లో కూడా పెట్టాలి. అలా పెట్టాలి అంటే మనం ఏం చేస్తామంటే ప్లస్ అని పెట్టేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ప్లస్ అని పెట్టేసేసి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఏదైతే మనం ఏదైతే టెక్స్ట్ రాసానో అక్కడ అదే టెక్స్ట్ని మనం ఏం చేయాలంటే సిమిలర్ టు సిమిలర్ అనేది ఇవ్వాలన్నమాట. ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న ఫంక్షన్ కాల్ తీసాను. ఈ ఫంక్షన్ కాల్ మొత్తం తీసేసేసి ఇప్పుడు నేనేం చేశానంటే ఈ హలో అనే టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ నేనేం చేశానంటే ఆ టెక్స్ట్ లోపలికి ఒక వాల్యూ పాస్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ నుండి నేనేం చేశానంటే ఒక వేరియబుల్ అంటే ఏం రాశాను, ఇక్కడికి వెళ్ళి మురళి అని ఇచ్చాను. మురళి హలో మురళి అని రావాలి. అలా రావాలి అంటే అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఒక వేరియబుల్ కోడ్ రాసుకున్నాను. నేమ్ ఈక్వల్ టు ఏం రాశానంటే ఇన్పుట్ ఆఫ్ అని రాసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ప్రింట్ ఆఫ్ అని రాసేసి నేమ్ అని ఇచ్చాను. వాట్ విల్ బి ద అవుట్పుట్. మురళి అనే పేరు మాత్రమే నాకేమైందంటే ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి చేస్తున్నారు కదా. అంటే ఫంక్షన్ అయితే రాసుకున్నానే కానీ ఆ ఫంక్షన్ నేను పిలవలేదు కాబట్టి ఆ ఫంక్షన్ నాకు ఎగ్జిక్యూట్ అవ్వదు. నార్మల్గా నేను ఏం చేస్తున్నాను అంటే కోడ్ రాసుకున్నాను. ఆ కోడ్ రాసుకున్నాను కాబట్టి అప్పుడు నాకు ఏమైందంటే ఫంక్షన్ అనే దాన్ని కంప్యూటర్ ఏమీ చేయదు. మనం ఏదైతే నార్మల్గా కోడ్ రాసుకుంటున్నామో ఆ కోడ్ మాత్రమే ఏమైందంటే మనకి ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేశానంటే ఈ నేమ్ పక్కన నేను ఏం చేశానంటే గ్రీట్ హాఫ్ అని పెట్టాను అనమాట. పెట్టేసి నేను రన్ చేసేసాను. ఏమొచ్చిందో చూద్దాం. ఇందాక నేను చూస్తే ఏమైంది అంటే హలో అనే టెక్స్ట్ ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే నాకు ఏమైందంటే మిస్సింగ్ వన్ రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అంటే నాకు ఏమని వచ్చిందంటే అరే బాబు నువ్వు ఇందాక ఏమీ రాయకుండా రౌండ్ బ్రేసెస్ కనుక పెడితే అక్కడ డిఫాల్ట్గా మనకి ఏముంటుందంటే డిఫాల్ట్ వాల్యూ అనేది ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తుందంటే మనం బ్లాక్ ఆఫ్ ద కోడ్లో ఏదైతే ఉంచామో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిద్దిరా బాబు అని చెప్పింది. అంటే ఎందుకని మనకి పైథాన్ ఏం చేస్తుందంటే మనం ఏమీ పెట్టకుండా కనుక ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేయకుండా కనుక ఉంచామనుకో అప్పుడు ఏం చేసిద్దంటే డైరెక్ట్గా ఏం చేస్తుందంటే మనం బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది కాల్ అయిపోయి అక్కడ ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. అదే మనం అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ కనుక పెట్టామనుకోండి, ఆ ఆర్గ్యుమెంట్ పెడితే మనం ఏం చేయాలంటే ఆ ఆర్గ్యుమెంట్కి మనం ఏం చేయాలంటే ఒక వాల్యూ అనేది ఇవ్వాలన్నమాట. ఆ వాల్యూ మనం ఏదైతే ఇస్తామో ఆ వాల్యూని మాత్రం ఏం చేస్తుందంటే ఆ వాల్యూని ఏం చేస్తుందంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్లోకి తీసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తుంది అనమాట ఈ ఫంక్షన్లో. అలా చేయాలంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే నేమ్ అని ఇచ్చాను, NAME. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే NAME నేమ్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ రన్ చేసి చూశాను. అప్పుడు నాకేమైంది నేమ్ అనే వేరియబుల్ లోపల ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ ఏమైందంటే ఈ ఫంక్షన్ లోపలికి వెళ్ళేసేసి నాకేమైందంటే ఫంక్షన్ లోపలికి వెళ్ళి ఆర్గ్యుమెంట్ అంటే వార్డ్ కదా, ఆ వార్డ్ దగ్గరికి వెళ్ళేసి మనం ఇక్కడ ఏదైతే రాసామో దానికి సంబంధించిన వాల్యూ అనేది ఏమైందంటే ఈ వార్డ్ అనే వేరియబుల్లోకి వెళ్తుంది. అంటే వార్డ్ అంటే ఎంత తీసుకుంటుంది, నేమ్గా తీసుకుంటుంది. ఆ వార్డ్ అనే టెక్స్ట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఉన్న ప్రతి చోట ఏం చేస్తుందంటే ఈ నేమ్ మనం ఏదైతే ఇచ్చామో ఆ వాల్యూ అనేది వెళ్ళిపోయింది. హలో ప్లస్ మురళి అనే స్ట్రింగ్, రెండు స్ట్రింగ్స్ కనుక ప్లస్ పెట్టానికి మధ్యలో ఏం జరిగింది కాన్కెటినేట్ అయిపోయి దాని ద్వారా ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ అనేది ఏమైందంటే మనకి సింగిల్ లైన్లో ప్రింట్ అవ్వడం అనేది జరిగింది. ఈ ఫంక్షన్ నేను ఏం చేశానంటే ఈ ఫంక్షన్ కాల్ ఏదైతే చేశానో ఆ ఫంక్షన్ కాల్ నేను ఎన్నిసార్లు అయితే యూజ్ చేశానుకో అన్నిసార్లు నాకు ఏమవుతుందంటే అక్కడ ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఇలా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫంక్షన్ అనే దాన్ని డిఫైన్ చేస్తారు అనమాట. ఫంక్షన్ అంటే మీనింగ్ మీ అందరికి అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా రూట్స్లోకి వెళ్ళిపోదాం. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, క్లాస్ని డిఫైన్ చేయాలి. క్లాస్ని డిఫైన్ చేయాలంటే ఏం చేస్తారంటే CLASS క్లాస్ అని రాసేసి దాని పక్కన ఏం చేస్తారు క్లాస్కి సంబంధించిన ఒక పేరు పెట్టాలి.
మనం దేన్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాము, బాటిల్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి నా కాన్సెప్ట్ ఏంటంటే బాటిల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి క్లాస్ నేమ్ ఏమి ఇచ్చానంటే బాటిల్ అని ఇచ్చాను. తర్వాత నేను ఏం చేశాను, కాలన్ అనేది పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను ఏం చేయాలి, ప్రాపర్టీస్ అండ్ ఫంక్షన్స్ అనేవి రావాలి. ప్రాపర్టీస్ అనేది రాయాలంటే అప్పుడు నేను ఏం చేశాను, ప్రాపర్టీస్ మనం ఏం తీసుకున్నాము, హైట్ అనే ఒక ప్రాపర్టీ తీసుకున్నాం, వాల్యూ ఎంత తీసుకున్నాం అంటే 10 అని తీసుకున్నాం. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేశాను, కలర్ అనే మరొక ప్రాపర్టీ తీసుకున్నాం. ఏం చేస్తున్నాను, ఒక బాటిల్ని క్రియేట్ చేయాలంటే నాకు ఏం కావాలి, ప్లాన్ రాసుకోవాలి కదా. హైట్ 10 సెంటీమీటర్లు ఉండాలి, కలర్ అనేది ఎలా ఉండాలంటే నాది రెడ్ కలర్లో ఉండాలి, అలానే దానికి ప్రాపర్టీస్ ఏమి ఉండాలంటే కలర్ రెడ్లో ఉండాలి. తర్వాత నాకు ఏముండాలి, కెపాసిటీ, దాని యొక్క కెపాసిటీ వచ్చేసరికి నాకు ఎంత ఉండాలంటే ఎంత ఉండాలి, 1 లీటర్ కంటే ఎక్కువ ఉండకూడదని రాసేసాను. ఓకే, వీటిని ఏమంటారంటే ప్రాపర్టీస్ అంటారన్నమాట. ఆ తర్వాత నేను ఏం చేశానంటే వీటికి ఇదే మనం క్రియేట్ చేసే వస్తువుకి ఈ ప్రాపర్టీస్ ఉండాలి. వాటితో పాటు మనం ఏదైతే ఈ బాటిల్ని క్రియేట్ చేస్తున్నామో ఆ క్రియేట్ చేసే బాటిల్కి ఏమి ఉండాలంటే కొన్ని ఫంక్షనాలిటీస్ ఉండాలన్నమాట. ఫంక్షనాలిటీస్ అంటే దట్ మీన్స్ బిహేవియర్స్ అనమాట. ఈ మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నాం ఈ బాటిల్ని మనం ఏం చేయాలి అంటే వాష్ చేసుకోవాలి, అంటే దాంట్లో వాటర్ ఫిల్ చేసుకోవాలి. అంటే వాటర్ ఫిల్ చేయడం అనేది ఒక ఫంక్షనాలిటీ కాబట్టి డిఈఎఫ్ అని రాశాను. ఏం చేశాను ఫిల్ చేయడం కాబట్టి ఫిల్ వాటర్ కాబట్టి ఫిల్ వాటర్ అనే క్లాస్ నేమ్ ఫంక్షన్ నేమ్ పెట్టాను. ఆ తర్వాత ఏం చేశానంటే రౌండ్ బ్రేసెస్ పెట్టుకున్నాను. ఆ తర్వాత కాల్ అని పెట్టాను. ఎందుకు వచ్చి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని బ్లాక్ ఆఫ్ కోడ్ రాసుకున్నాను, డబుల్ కోట్స్లో ఫిల్ వాటర్ అని రాసుకున్నాను. ఓకే, అలానే నేను ఇంకేం చేశాను, ఈ బాటిల్ ద్వారా మనం ఏం చేయొచ్చు, క్యాప్ మనకు కావాల్సినంత టైట్గా పెట్టవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఇంకో ప్రాపర్టీ రాసుకున్నాను, డిఎఫ్ అని రాసేసి సెట్ క్యాప్, అంటే క్యాప్ కూడా సెట్ చేసుకోవచ్చు కాబట్టి అనుకోని సెట్ క్యాప్ అని ఏం చేశాను ఫంక్షన్ నేమ్ పెట్టేసి తర్వాత నేను ఏం చేశానంటే రౌండ్ బ్రేసెస్ పెట్టుకొని తర్వాత కాల్ అని పెట్టుకొని తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి తర్వాత నేను ఏం చేశాను ఇక్కడికి వెళ్ళేసి డబుల్ కోట్స్లో సెట్ క్యాప్ అని రాసేసి నేను ఏం చేశానంటే రన్ చేశాను. ఇప్పుడు నాకేమైంది అంటే మనం ఏ కోడ్ రాసినా కానీ నాకేమైందంటే ఆ కోడ్ ఏది కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. మామూలుగా నాకేం కావాలి, అక్కడ ఏదైతే రాసామో ఆ కోడ్లు కనీసం అన్న ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. అంటే ఇలా రాస్తే మనకి ఏమైందంటే ఇలా మనం కోడ్ ఏదైతే రాసామో వీటిని ఏమంటారంటే ఫంక్షన్స్ అని పిలుస్తారు అనమాట. వీటిని ఏమంటారంటే ప్రాపర్టీస్ ఆర్ యాట్రిబ్యూట్స్ అంటారు. అంటే యాట్రిబ్యూట్స్ని ఫంక్షన్స్ని రెండింటిని కలిపేసి ఒక క్లాస్లో కనుక పెట్టామనుకో దీన్ని ఏమంటారంటే ఈ మొత్తాన్ని డిఫైనింగ్ ఏ క్లాస్ అని పిలుస్తారు. అంటే మనం బూట్స్ అనే కాన్సెప్ట్లో ఒక క్లాస్ అనేది డిఫైన్ చేయాలంటే ఎలా చేస్తారంటే ఇలా క్లాస్ అని రాసేసి క్లాస్ నేమ్ పెట్టేసి కింద కొన్ని యాట్రిబ్యూట్స్ని కొన్ని ఫంక్షన్స్ని కనుక రాసామనుకో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్లో అప్పుడు దాన్ని ఏమంటారంటే డిఫైనింగ్ ఏ క్లాస్ డిఫైన్ చేయడం అని పిలుస్తారు అనమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? క్లియర్ అన్న. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకుందే మళ్ళీ రీకాల్ చేసుకున్నాం. ఏంటిదంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం అంటే ఏం లేదు, మనం ఏదైతే క్లాస్ని డిఫైన్ చేసుకున్నామో ఆ డిఫైన్ చేసుకున్న క్లాస్ని మనం ఏం చేయాలంటే కాల్ చేసుకోవాలన్నమాట. ఈ కాల్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే క్రియేటింగ్ ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, క్రియేట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఏమని పిలుస్తారంటే నథింగ్ బట్ ఫంక్షన్ కాల్ చేయడం అనమాట. అంటే కాల్ చేయడం, మనం ఏదైతే క్లాస్ క్రియేట్ చేసుకున్నామో ఆ క్లాస్ని మనం ఏం చేయాలంటే కాల్ చేస్తే ఏమైందంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే క్లాస్ మనం డిఫైన్ చేసాం కదా, ఆ డిఫైన్ చేసిన క్లాస్లో క్లాస్ నేమ్ ఏదైతే పెట్టామో ఆ పేరు అనేది ఇవ్వాలన్నమాట. బాటిల్ అని రాసేసి దాని పక్కన ఏం చేశానంటే రౌండ్ బ్రేసెస్ పెట్టి వదిలేసేసాను. ఇలా రాస్తే దాన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ని కాల్ చేయడం అంటారనమాట. ఇలా కాల్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే ఈ ఊప్స్ అనే కాన్సెప్ట్లో ఏమని పిలుస్తారంటే క్లాస్ డిఫైన్ చేసి ఇలా క్లాస్ నేమ్ పెట్టేసి రౌండ్ బ్రేసెస్ పెట్టారంటే దీన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అని పిలుస్తారు అనమాట. అంటే క్లాస్ని కాల్ చేయడం అంటారు. మెజారిటీ ఆఫ్ ద డెవలపర్స్ అందరూ ఏమని పిలుస్తారంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటారు. అంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే క్లాస్ నేమ్ పెట్టేసి దాని పక్కన ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ అనేది పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. అంటే ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అయింది, బట్ దెర్ ఈజ్ నో అవుట్పుట్. మనకి ఏమైందంటే ఇందాక నేనేం చేశాను, ఫంక్షన్ కాల్ చేస్తే నాకేమైంది, ఆ ఫంక్షన్ లోపల ఉన్న వాల్యూ వచ్చింది.
బట్ నేను ఇక్కడ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి కాల్ చేసాను అనుకో, నాకేం వాల్యూ రావట్లేదు. ఎందుకు అలా రావట్లేదు అంటే మనం ఏం చేసామంటే ఆబ్జెక్ట్ని కాల్ చేసామే కానీ ఆబ్జెక్ట్లో ఏమీ లేదు అనేది వచ్చేసింది అనమాట. ఎలా కాల్ చేయాలంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి అనమాట. ఆ రూల్స్ మనకి ఏమి తెలియదు కాబట్టి మనం ఏం చేసామంటే డైరెక్ట్గా కాల్ చేస్తే నాకు ఏమీ రాలేదన్నమాట. బట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ని కాల్ చేసేటప్పుడు మనం ఎలా కాల్ చేయాలంటే దానికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఆ రూల్స్ ఏంటి అనేది మనం స్లోగా చెప్పుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే షార్ట్గా క్విక్గా ఒక 2 minutesలో ఏం చేస్తానంటే వేటిని కాల్ చేస్తారనేది మీకే తెలిసిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేశాను, నాకు ఏమీ రాలేదు కాబట్టి అప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను, ఎప్పుడైనా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశానో ఆ ఆబ్జెక్ట్ని మా మురళి ఎప్పుడు ఏం చెబుతారంటే 5 అనే ఒక నెంబర్ రాసామనుకో, ఒక 5 అనేది ఒక ఇంటీజర్ కదా, ఏదైనా ఒక ప్రోగ్రామ్లో ఒక ఇంటీజర్ వాల్యూ క్రియేట్ చేసామనుకో ఆ వాల్యూని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు, అలానే డైరెక్ట్గా వదిలేయకూడదు అనమాట. ఏం చేయాలి, ఎప్పుడైనా సరే ఒక వాల్యూని కనుక మనం ప్రోగ్రాంలో క్రియేట్ చేసామంటే ఆ వాల్యూని మనం ఏం చేసుకోవాలి, ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాంట్లో మనం ఏం చేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి. కాబట్టి అలానే నేను ఇప్పుడు ఏం చేశాను, ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను కాబట్టి ఈ ఆబ్జెక్ట్ మొత్తాన్ని ఏం చేద్దామంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో స్టోర్ చేసుకున్నాను. అందుకోసం నేనేం చేశానంటే బాటిల్1 అంటే నేనేం చేద్దామంటే బాటిల్1 అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి బాటిల్1 అని ఇచ్చాను. అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. నాకేం కావాలి, ఇందాక రాసినా కానీ నాకు ఎంటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా నాకు ఎంటీ రావాలి. కానీ ఏమొచ్చిందో చూద్దాం. ఏమని వచ్చిందంటే ఒక అవుట్పుట్ అనేది వచ్చింది. ఏమని వచ్చిందంటే _main__dot_botle బాటిల్ ఆబ్జెక్ట్ ఎట్ అని ఒక ఏదో సంథింగ్ కోడ్ వచ్చింది. ఇక్కడ రాసిన ఈ కోడ్ని దీన్ని ఇక్కడ ఉంచండి. ఇక్కడ ఏదైతే __main అని వచ్చింది, ఈ __main అనే దాన్ని ఒక పేరుతో పిలుస్తారు. ఈ పేరు ఏం పిలుస్తారో ఒక గుర్తు పెట్టుకోండి. జస్ట్ రఫ్గా చెప్తున్నా. దీన్ని ఏమంటారంటే కన్స్ట్రక్టర్ అంటారు. అంటే నీకు ఒక బాటిల్ నువ్వు ఏం చేస్తున్నావు అంటే కన్స్ట్రక్ట్ చేస్తున్నావు. ఏంటి, దాని పక్కన ఏదైతే పేరు పెట్టావో ఆ పేరున్న ఆబ్జెక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నావు అంట. అంటే ఏంటంటే బాటిల్ అనే ఒక ఆబ్జెక్ట్ని ఏం చేస్తున్నావు అంటే కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటున్నావు అనేది నాకు అర్థమైంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ నువ్వు ఏవైతే క్రియేట్ చేసావో ఆ క్రియేట్ చేసిన డీటెయిల్స్ మొత్తాన్ని కూడా కంప్యూటర్ ఏం చేసిందంటే ఈ లొకేషన్ లోపలికి తీసుకెళ్ళి ఈ లొకేషన్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ కంప్యూటర్ మెమరీ లోపల ఏం చేసిందంటే ఈ లొకేషన్ లోపల ఈ యూనిక్ కోడ్ యొక్క లొకేషన్ లోపల ఏం చేసిందంటే స్టోర్ చేసింది అనేసి మనకు చెప్పింది అనమాట. అని దాని మీనింగ్ అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? అంటే మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, ఆబ్జెక్ట్లో మనం ఏం చేసాము, ఒక __main ___ అని రాస్తాం. అంటే దాని మీనింగ్ ఏం లేదు. మనం ఏం చేస్తాం అంటే ఒక కన్స్ట్రక్ట్ అంటే మనం ఒక ఆబ్జెక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఏ ఆబ్జెక్ట్ని, బాటిల్ అనే ఆబ్జెక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నావు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ మొత్తం నువ్వు ఏదైతే క్రియేట్ చేసేసావో ఆ క్రియేట్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా నువ్వు ఏం చేసావంటే ఈ లొకేషన్ లోపల స్టోర్ చేశానని చెప్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఆ లొకేషన్లో నేను క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ డీటెయిల్స్ మనం ఏవైతే క్రియేట్ చేసామో వాటిని ఏం చేద్దామంటే స్లోగా ఎలా తెచ్చుకుంటారు, ఏమేమి క్రియేట్ చేశాను అనేది చూద్దాం అనుకున్నాను. అలా చూడాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే దీనిలోకి వెళ్ళి మనం ఏం చేసాము, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఏం చేసాము, క్లాస్ డిఫైన్ చేసి పెట్టుకున్నాం కదా. ఇలా వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చినట్టు అనమాట. మనం డిఫైన్ చేసిన ఆబ్జెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్. వాటిలో మనం ఏం చేస్తాం, ఒక క్లాస్ డిఫైన్ చేసినప్పుడు వీటిని ఏమంటారంటే డీటెయిల్స్ అంటారనమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తాన్ని క్రియేట్ చేసేసి నేనేం చేశాను, బాటిల్ అనే క్లాస్ నేమ్తో నేనేం చేశాను, కోడ్ రాసుకున్నాను కదా. ఈ కోడ్ మొత్తాన్ని నేనేం చేశానంటే ఆ డీటెయిల్స్ మొత్తాన్ని నేను చేసుకెళ్ళి ఏం చేశాను అక్కడ చూపించే లొకేషన్లో స్టోర్ చేసేసానంట అనేది దాని యొక్క ఆ లైన్ యొక్క మీనింగ్ అనమాట. ఓకే, ఈ కోడ్ లోపల నాకేమున్నాయి, ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి, ఫంక్షనాలిటీస్ అనేవి ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీలో రాసిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని కనుక మనం తెచ్చుకోవాలనుకో ఎలా తెచ్చుకుంటారో చూద్దాం. జనరల్గా అయితే నేను ఏం చేశానంటే అక్కడ హైట్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న వాల్యూని తెచ్చుకుందాం అనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను, ప్రింట్ ఆఫ్ అని రాసేసి హైట్ అని రాశాను. ఏం జరిగిందో చూద్దాం అని రాసేసి నేను ఏం చేశానంటే రన్ చేశాను. మామూలుగా అయితే నాకేం కావాలి, ఇందాక n = int ఆఫ్ ఇన్పుట్ అనేసి n అనే ఇవ్వగల ప్రింట్ ఆఫ్ n ఇవ్వగల దాంట్లో ఉన్న వాల్యూ రావాలి. బట్ నాకు ఏమైందంటే ఇక్కడ హైట్ అనేది అసలు మనం డిఫైన్ చేయలేదు వేరియబుల్, నువ్వు సెర్చ్ చేసుకోరా బాబు అంది. నేను స్క్రీన్ మీద చూస్తే నాకు హైట్ అనే వేరియబుల్ ఉంది బట్ నాకు రావట్లేదు. అంటే అక్కడ ఏమైందంటే అదంతా కూడా నాకు ఎక్కడ ఉంది, ఒక క్లాస్ లోపల ఉందన్నమాట.
క్లాస్ లోపల ఉన్న ప్రాపర్టీస్ని కనుక మనం తెచ్చుకోవాలంటే డైరెక్ట్గా వేరియబుల్ నేమ్ అనేది ఇచ్చామనుకోండి, మనకు అవుట్పుట్ అనేది రాదనమాట. ఆ అవుట్పుట్ తెచ్చుకోవాలనుకోప్పుడు మనం ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ యొక్క నేమ్ చెప్పాలన్నమాట. ఆబ్జెక్ట్ రాసి దాని పక్కన డాట్ చెప్పేసి అప్పుడు ప్రాపర్టీ ఇచ్చినప్పుడు మాత్రం మనకి ఏమొస్తుందంటే ఆ డేటా అనేది వస్తుంది అనమాట. అలా రావాలంటే మనం ఏం చేసాము, బాటిల్ ఆబ్జెక్ట్ ఏంటిది, బాటిల్ రౌండ్ బ్రేస్. అది ఇవ్వకుండా డైరెక్ట్గా మనం ఏం చేసాం, బాటిల్ 1 ఇచ్చినా బాటిల్ రౌండ్ బ్రేస్ ఇచ్చినా కానీ రెండింటి మీనింగ్ ఒకటే కదా. అందుకోసం మనం ఏం చేద్దామంటే బాటిల్ 1 అనేది ఏదైతే ఉంటుందో అది ఆబ్జెక్ట్ కాబట్టి అది ఇచ్చేసి దాని పక్కన డాట్ పెట్టేసేసి మనం ఏం చేస్తామంటే ప్రాపర్టీ నేమ్ మాత్రం ఇచ్చేస్తాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏం జరిగిందంటే చూడండి, ఆ ఆబ్జెక్ట్ ఏదైతే ప్రాపర్టీ చెప్పానో ఆ ప్రాపర్టీ చెప్పిన వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది రావడం జరిగిపోయింది. అలానే మీరు ఏం చేస్తారు, ఇంకొక డిఫాల్ట్ ఏదో ఒకటి ఇవ్వండి, కలర్ అనే ప్రాపర్టీ ఇవ్వండి. ఆ కలర్ అంటే మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ లోపల కలర్ అనే బ్లూ ప్రింట్ మనం ఏదైతే తీసుకున్న ప్రాపర్టీస్ ఆ బ్లూ ప్రింట్ లోపల మనం ఏం చేసామంటే ఈ వాల్యూకి ఈ వేరియబుల్ లోపల ఏ వాల్యూ పెట్టాము అనేది తెలుసుకోవాలనుకో ఇలా కాల్ చేస్తారన్నమాట. ఇలా ఇచ్చి ప్లే అరౌండ్ చేయగానే నాకు ఏమైందంటే దానిలో ఉన్న డేటా అనేది రావడం జరిగిపోయింది. ఓకే అంటే నాకు ఇప్పుడు అర్థమైంది, ఒక క్లాస్ డిఫైన్ చేయడం ఎలానో నాకు అర్థమైంది, అలానే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం ఎలానో నాకు అర్థమైంది, ఆబ్జెక్ట్ యొక్క లొకేషన్ ఎలా తెలుసుకోవాలో అర్థమైంది. అలానే మనం డిఫైన్ చేసిన ఆబ్జెక్ట్ ఏదైతే మనం క్లాస్ డిఫైన్ చేసామో ఆ క్లాస్ డిఫైన్ చేసిన క్లాస్లో ఉండి ప్రాపర్టీస్ని కనుక మనం తెచ్చుకోవాలి అంటే ప్రాపర్టీస్ లోపల స్టోర్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని తెచ్చుకోవాలంటే ఎలా కాల్ చేయాలో కూడా మనకు అర్థమైపోయింది. ఓకే డన్. అలానే మనం ఏం చేసాము, మనం డిఫైన్ చేసిన క్లాస్ లోపల ప్రాపర్టీస్లో ఉన్న డేటాని తెచ్చుకోవాలంటే ఎలా నాకు అర్థమైంది. అలానే మనం ఏం చేద్దామంటే ఈ క్లాస్ డిఫైన్ చేసినప్పుడు ప్రాపర్టీస్తో పాటు మనం ఏం చేసేసాము, ఫంక్షన్స్ని కూడా కొన్నిటిని డిఫైన్ చేసి పెట్టుకుంటున్నారు. ఈ ఫంక్షన్లో ఉన్న డేటాని కనుక తెచ్చుకోవాలి అనుకో ఎలా తెచ్చుకుంటారనేది చూద్దాం అనమాట. అలా తెచ్చుకోవాలంటే దానికంటూ ఒక సింటాక్ ఉందన్నమాట. ఏంటిది, ఫంక్షన్ని కనుక తెచ్చుకోవాలంటే ఫంక్షన్లో ఉన్న డేటాని తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటే కాల్ చేయాలన్నమాట. అలా కాల్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా అయితే మనం ఫంక్షన్ కాల్ ఎలా చేస్తాము, ఫిల్ వాటర్ అని పెట్టేసి తర్వాత నేను ఏం చేస్తాను రౌండ్ బ్రేసెస్ కనుక పెట్టానుకో అప్పుడు మనకి ఏమైంది, ఫంక్షన్ యొక్క నేమ్ పెట్టేసి రౌండ్ బ్రేసెస్ పెడితే నాకు ఏమైందంటే ఆ ఫంక్షన్లో ఉన్న డేటా అనేది ఏమైందంటే రావడం జరిగింది. బట్ నాకు ఇక్కడ ఏమని వచ్చిందంటే అసలు నువ్వు రాసిన సింటాక్కే తప్పురా బాబు, ఆ సింటాక్కే లేదురా అంది. అంటే ఎందుకని అలా అందంటే మనం ఏం చేసాం, ఒక క్లాస్ డిఫైన్ చేసుకొని ఆ క్లాస్ లోపల ఏం చేసాం అంటే ఫంక్షన్ అనేది రాసాం. అలా రాసినప్పుడు మనం డేటాని కనుక తెచ్చుకోవాలంటే డైరెక్ట్గా ఫంక్షన్ కాల్ అయితే చేయకూడదు అనమాట. అలా చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ నేమ్ అనేది పెట్టేసి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ నేమ్ చెప్పి తర్వాత డాట్ పెట్టేసి తర్వాత ఫంక్షన్ కాల్ అనేది చేయాలి. అలా చేసినప్పుడు నాకు ఏం జరిగింది అంటే డేటా రావడం జరిగింది. బట్ నాకు ఇలా కాల్ చేసినా కానీ నాకు ఏమైందంటే డేటా రాలేదు అంటే నాకు అక్కడ ఏం జరిగిందంటే ఒక ఎర్రర్ చూపించింది. ఏమని చూపించిందంటే బాటిల్ డాట్ ఫిల్ వాటర్ రౌండ్ బ్రేసెస్ వచ్చింది. అంటే నాకు ఏమైందంటే ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్లో ఫంక్షన్ కాల్ జరిగింది. ఆ కాల్ జరిగినాక నాకు ఏమైందంటే అక్కడ ఒక మీనింగ్ చెప్పింది అనమాట, 0 పొటెన్షియల్ ఆర్గ్యుమెంట్స్. అంటే నువ్వు ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉంచావు కానీ దాంట్లో నాకైతే ఆర్గ్యుమెంట్స్ అయితే ఏమీ కనపడతలేదు. కానీ నాకు ఒక డౌట్ ఉంది, ఏమనుందంటే బట్ 1 వాజ్ గివెన్. అంటే నువ్వు ఏదో ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చావే కానీ అది నాకు కనపడతలేదురా బాబు అని చెప్తుంది అనమాట. అరే ఏందిరా బాబు అనేసి నాకు అర్థం కాలేదనమాట. అందుకోసం నేను ఏం చేశానంటే ఏదో ఉంది అంటుంది కాబట్టి ఏముందో చూద్దాం అనేసి నేను ఏం చేశానంటే ఆర్గ్యుమెంట్ ఉంది అంటున్నాడు కాబట్టి ఆర్గ్యుమెంట్ ఉంది అంటే నేనేం చేశానంటే ఏదో ఒక ఆర్గ్యుమెంట్ పెట్టావు, అది నువ్వేం చేస్తున్నావు అంటే కనపడకుండా హైడ్ చేసావు అని చెప్తుంది అనమాట. అంటే ఏం పెట్టాను నాకు తెలియట్లేదు కదా, అందుకొని నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఏదో ఒక డమ్మీ పేరు పెట్టుకున్నాను. ఏంటిది, ఈ ఆబ్జెక్ట్కి సంబంధించిన డేటా అంతా కూడా మన దగ్గరే ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్కి సంబంధించిన ప్లాన్ ఏదైతే మనం క్రియేట్ చేసామో అదంతా కూడా ఎక్కడుంది, మన లొకేషన్లోనే ఉంది. ఏ లొకేషన్, అక్కడ చూపించే లొకేషన్లోనే ఉంది. అదంతా కూడా ఎవరి డీటెయిల్స్, ఇదంతా కూడా మనం క్రియేట్ చేసే డీటెయిల్సే కాబట్టి అందుకోసం మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ పాస్ చేసేటప్పుడు 100% ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ ఎవరిదంటే ఈ డేటా అంతా మనకు సంబంధించిందే కాబట్టి అక్కడికి వెళ్ళి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసేటప్పుడు వేరే పేర్లు ఏవి పెట్టరనమాట. అవి మనకు సంబంధించిన డేటానే కాబట్టి ఇక్కడ ఆర్గ్యుమెంట్ని పాస్ చేసేటప్పుడు అందరూ ఏం చేస్తారంటే సెల్ఫ్ అని పెడతారనమాట. సెల్ఫ్ అని పెట్టేసేసి మనం ఏం చేద్దాం అంటే జస్ట్ ఆర్గ్యుమెంట్ నేమే ఇద్దాం,
ఇక్కడికి వెళ్ళి వాల్యూ మనం ఏమి ఇవ్వద్దు, ఇవ్వకుండా ఉంది. అప్పుడు ఏం జరిగిద్దో చూద్దాం. ఇవ్వకుండా చూశాను, అప్పుడు నాకేం జరిగింది, మామూలుగా అయితే నేనేం చేయాలి, ఇక్కడ ఆర్గ్యుమెంట్ కనుక ఇచ్చాను అనుకో, ఆర్గ్యుమెంట్కి సంబంధించి మనం ఏం చేయాలి, ఫంక్షన్ కాల్ లోపల వాల్యూ అనేది పాస్ చేయాలి. ఆ పాస్ చేసినప్పుడే కదా మనకి ఏమైంది, ఇక్కడ మనం ఏదైతే పాస్ చేసామో, ఇందాక కూడా మనం చూసాం కదా, ఏం చేసాము, మనం ఏదైతే వాల్యూ పాస్ చేసామో ఆ పాస్ చేసిన వాల్యూ అంతా ఏమవుతుంది, ఫంక్షన్ లోపలికి వెళ్ళి ఆ ఫంక్షన్ నుండి ఏమవుతుంది, బ్లాక్ ఆఫ్ ద కోడ్లోకి వెళ్ళి ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్లో ఏమవుతుంది, మనం పెట్టిన వాల్యూ ఏదైతే ఉందో అదంతా కూడా కాన్కెటినేట్ అయిపోయి దాని ద్వారా నాకేమొస్తుంది, అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. బట్ నాకేమైంది, ఇక్కడ నేను ఏం చేశాను, ఆర్గ్యుమెంట్కి సంబంధించిన వాల్యూని ఫంక్షన్ కాల్లో పాస్ చేయకపోయినా నాకేమైందంటే అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకు అలా ఎగ్జిక్యూట్ అయిందంటే ఇక్కడే అనమాట మనకు జరిగింది. పైథాన్ అనేది ఏం చేసిందంటే మనల్ని మోసం చేసింది అనమాట. పైథాన్ ఇక్కడ మనం ఏం చేసామంటే పైథాన్ అనేది అందరినీ కూడా ఏం చేస్తుందంటే మోసం చేస్తుంది అనమాట. ఏం చేస్తుందంటే జనరల్గా అయితే ఫంక్షన్ కాల్ జరిగినప్పుడు ఆ ఫంక్షన్ లోపల మనం ఏదైతే వాల్యూ పాస్ చేస్తామో దానికి రిలేటెడ్ డేటాని ఏం చేస్తుందంటే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ లోపలికి ఏం చేస్తుందంటే పాస్ చేయడం అనేది చేస్తుంది. కానీ నేను ఇక్కడ వాల్యూ ఇవ్వకుండా నాకు ఏమైందంటే అక్కడ ఉన్న బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిందంటే దాని మీనింగ్ ఏంటంటే పైథాన్ అనేది ఏం చేస్తుందంటే డిఫాల్ట్గా ఏం చేస్తుందంటే మనకి కంటికి కనిపించకుండా ఏం చేస్తుందంటే ఆర్గ్యుమెంట్కి సంబంధించిన డిఫాల్ట్ వాల్యూస్ని ఏం చేస్తుందంటే మనకు చూపించకుండా ఏదో ఒక డిఫాల్ట్ వాల్యూని తీసుకొని ఆ వాల్యూతో ఏం చేస్తుందంటే ఫంక్షన్ లోపలికి పాస్ చేయడం ద్వారా ఇలా అవుట్పుట్ అనేది వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, అంటే ఆబ్జెక్ట్ని ఒక ఫంక్షన్ కాల్తో కనుక చేసామనుకో, ఆబ్జెక్ట్తో ఫంక్షన్ కాల్ చేసామనుకో, అప్పుడు పైథాన్ అనేది ఏం చేస్తుందంటే డిఫాల్ట్ వాల్యూస్ని పాస్ చేసి ఏం చేస్తుందంటే అక్కడ రాసిన మనం ఏదైతే కోడ్ రాస్తున్నామో ఆ రాసిన కోడ్ని ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తుంది. ఇలా ఎందుకు ఎగ్జిక్యూట్ చేస్తుందంటే పైథాన్ అనేది ఏం చేస్తుందంటే ఒక కన్స్ట్రక్టర్గా వచ్చేస్తుంది. అంటే ఏం చేస్తుందంటే ఏదో ఒక డిఫాల్ట్ వాల్యూని తీసుకొని ఏం చేస్తుందంటే అక్కడ కోడ్ని ఏం చేస్తుందంటే కన్స్ట్రక్ట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. అందుకోసం ఏం చేద్దామంటే మనము ఈ సెషన్లో కన్స్ట్రక్టర్ అనే దాని గురించి చూద్దాం. ఓకేనా? ఓకే మురళి, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? క్లియర్ అన్న. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కన్స్ట్రక్టర్ అనే దాని గురించి చూద్దాం. కన్స్ట్రక్టర్ అంటే ఏం లేదు, కన్స్ట్రక్టర్ అనేది ఒక మెథడ్ అనమాట. అంటే పైథాన్లో ఉన్న వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఏంటిదంటే కన్స్ట్రక్టర్ అనేది పైథాన్కి సంబంధించిన మనం ఏం చేస్తున్నామంటే బుక్స్లో సంబంధించిన కన్స్ట్రక్టర్ అనేది ఏంటంటే ఈ పైథాన్లో ఉన్న బుక్స్ అనే కాన్సెప్ట్లో ఉన్న వన్ ఆఫ్ ద మెథడ్ని ఏమంటారంటే కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. ఇంకా ఈజీగా చెప్పాలంటే దీని నేమ్ ఇంకా ఈజీగా చూద్దాం. కన్స్ట్రక్టర్ అంటే ఏం చేస్తారు, కన్స్ట్రక్ట్ చెయ్యడం అనమాట. అంటే మనం ఏదైనా సరే ఒక దాన్ని కనుక కన్స్ట్రక్ట్ చెయ్యాలి అంటే మనం ఏం చేస్తారంటే కన్స్ట్రక్టర్ అనే దాన్ని యూజ్ చేస్తారనమాట. ఇల్లు కట్టాలి అనుకో, ఇల్లు కట్టేసే రంగాల్లో కట్టదు కదా, అక్కడ ఏం చేస్తాం, రాళ్ళు అవన్నీ పెట్టుకొని కన్స్ట్రక్ట్ చేస్తేనే కదా మనకి ఇల్లు వచ్చేది. అలానే పైథాన్లో ఏదైనా ఒక కోడ్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ కన్స్ట్రక్టర్ అనే మెకానిజంని వాడాలన్నమాట. జనరల్గా చెప్పాలంటే ఈ మెథడ్ ఏదైతే ఉందో పైథాన్లో తనంతట తానే ఏం చేస్తుందంటే కన్స్ట్రక్టర్ అనే దాన్ని డిఫాల్ట్గా ఏం చేస్తున్నారు, ఒక స్పెషల్ మెథడ్ ద్వారా ఈ కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఎలా అంటే డిఫాల్ట్గా పైథాన్ ఏం చేస్తుందంటే ఒక డిఫాల్ట్గా ఒక వాల్యూని తీసేసుకొని ఆ వాల్యూ సహాయంతో ఏం చేస్తుందంటే కన్స్ట్రక్ట్ అనేది చేసేస్తుంది అనమాట అక్కడ ఉన్న ఫంక్షన్. అలా చేసేటప్పుడు మీరు కన్స్ట్రక్టర్ అనేది కనుక గుర్తు పెట్టుకోవాలనుకో దాన్ని ఏమని చెప్తారంటే __init __ అని ఉందనుకో దాన్ని ఏమంటారంటే ఒక యొక్క కన్స్ట్రక్టర్ యొక్క నేమ్ అని పిలుస్తారు. ఆ కన్స్ట్రక్టర్ పక్కన మనం ఏం చేస్తాం, కన్స్ట్రక్టర్ యొక్క ఫంక్షన్ నేమ్ అని పిలుస్తారు. ఈ ఫంక్షన్ నేమ్ పక్కన రౌండ్ బ్రేసెస్ పెట్టుకున్నాం చూడండి, దాంట్లో మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాం అంటే మనకు సంబంధించిన డేటానే ఉంటుంది కాబట్టి అక్కడ ఆర్గ్యుమెంట్ పాస్ చేసేటప్పుడు మనం ఏం పెట్టాలంటే సెల్ఫ్ అనేది డిఫాల్ట్గా మనం పెట్టేసేసుకోవాలన్నమాట. అలా సెల్ఫ్ అనేది కనుక మనం పెట్టేసేసామంటే ఏం జరిగిద్దంటే పైథాన్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఏదో ఒక వాల్యూని పాస్ చేసేసి అప్పుడు మనకి ఏం చేస్తుందంటే కింద ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఏం చేస్తుందంటే కన్స్ట్రక్ట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఇది కన్స్ట్రక్టర్ యొక్క మీనింగ్. ఇంకా మీరు కనుక ఇంకా డీటెయిల్డ్గా కనుక తెలుసుకోవాలనుకో, మీరు ఆల్రెడీ కనుక జావా కానీ C++ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కనుక మీకు తెలుసున్నాయి అనుకో, ఈ కన్స్ట్రక్టర్ అనేది వాళ్ళు రెగ్యులర్గా వాడతారు కాబట్టి ఈ కన్స్ట్రక్టర్ అనేది మీ అందరికి కూడా వెరీ ఫెమిలియర్ అనమాట. ఎందుకంటే దాంట్లో సెల్ఫ్ అనే దాన్ని కన్స్ట్రక్టర్గా యూజ్ చేస్తారని మీ అందరికీ తెలుసు కదా. ఏం చేస్తారంటే
కరెంట్ మనం ఏదైతే ఇన్స్టాన్సెస్ని క్రియేట్ చేసామో ఆ ఇన్స్టాన్సెస్ని ఏమంటారంటే కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు అనమాట. ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే ఈ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఏదో ఒక వాల్యూ పాస్ చేసేసి ఆ క్లాస్ లోపల మనకు కంటికి కనపడకుండా ఏం చేస్తుందంటే ఏదో ఒక వాల్యూని పాస్ చేసి ఆ క్లాస్ని డిఫైన్ చేసిన ప్రాపర్టీస్ని ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తాం అనమాట. జనరల్గా ఒక కన్స్ట్రక్టర్ అనేది కనుక మనం క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తామంటే డిఈఎఫ్ అని పెట్టేసి __అని పెట్టేసి INIT ఇనిట్ అని రాసేసి __ అనే ఏం చేస్తారు ఫంక్షన్ నేమ్ అనేది పెట్టి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్లో ఏం చేస్తారు సెల్ఫ్ అంటే మనకు సంబంధించిన డీటెయిల్స్ కాబట్టి సెల్ఫ్ అనే ఆర్గ్యుమెంట్ పాస్ చేసి కాలన్ పెట్టి దాని కింద ఏం చేస్తారంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది రాస్తారన్నమాట. అలా రాయడం ద్వారా మనకి ఏమైందంటే మనం ఎలాంటి వాల్యూని పాస్ చేయకుండా ఏమైందంటే దాని కింద ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది అన్నమాట. దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఒకసారి కన్స్ట్రక్టర్ ఒక డిఫాల్ట్గా ఉన్న పైథాన్ కన్స్ట్రక్టర్ని మనం ఏం చేద్దామంటే పాస్ చేయడం అనేది ఎలా అనేది చూద్దాం అనమాట. ఓకేనా, ఒక డిఫాల్ట్ వాల్యూస్ ఏం చేస్తుందంటే పైథానే పాస్ చేస్తుంది అనమాట. ఒకసారి మనం ఏం చేద్దామంటే ఈ కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసి వచ్చేద్దాం. లెట్స్ గో టు అవర్ కోడ్. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఒక డిఫాల్ట్గా ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తున్నాను. ఏ కన్స్ట్రక్టర్ ఒక కన్స్ట్రక్టర్ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారంటే ఇక్కడికి వెళ్ళేసి డిఎఫ్ అని రాసేసి దాని పక్కన ఏం చేస్తారంటే __ INIT అంటే ఇనిట్ అని రాసేసి __ అంటే ఆ ఫంక్షన్ యొక్క నేమ్. తర్వాత ఏం చేస్తానంటే రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్ లోపల నేను ఏం చేస్తానంటే ఏ వాల్యూ ఇవ్వకుండా కాలన్ పెట్టేసి కిందకు వచ్చేసి నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేసిన ఒక కోడ్ రాశాను. ఏంటిది కన్స్ట్రక్టర్ అని రాశాను. రాసేసి నేను ఏం చేశానంటే ఇక్కడ నేను ఏం చేశానంటే ఫంక్షన్ కాల్, అది ఫంక్షన్ కాబట్టి ఇక్కడ ఫంక్షన్ కాల్ అనేది ఉంది కాబట్టి ఈ ఫంక్షన్ కాల్ని ఎగ్జిక్యూట్ చేశాను. ఏం జరిగిద్దో చూద్దాం. ఏం జరిగిందంటే ఇదిగో నాకు చూడు, మీరు ఏదైతే రాశారో లైన్ నెంబర్ 17 రాశారో ఇక్కడ రాసిన లైన్లో ఏముందంటే ఒక ఎర్రర్ అనేది ఉంది మాడ్యూల్లో. ఏంటిదంటే మీరు ఇక్కడ ఏం చేశారు బాటిల్ డాట్ అని ఇనిట్ అని రాశాం కదా, అంటే దీని మీనింగ్ ఏంది __ ఇనిట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక కన్స్ట్రక్టర్. అంటే మనం ఏం చేసామంటే ఒక కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేసావు కదా, ఆ క్రియేట్ చేసిన కన్స్ట్రక్టర్ లోపల ఏముందంటే 0 పొజిషనల్ ఆర్గ్యుమెంట్. అక్కడ ఏ వాల్యూ అయితే లేవు, బట్ నాకేమని చూపిస్తుందంటే ఏదో ఒక వాల్యూ ఉంది అనేసి నాకు చూపిస్తుంది అని చెప్పింది అనమాట. అదే వాల్యూ నాకు కనపడతలేదు కదా, అంటే మనకు కంటికి కనపడకుండా అంటే ఏదో వాల్యూ ఉంది అని చెప్తుంది. ఆ వాల్యూని కనుక మనం తెచ్చుకోవాలనుకో, పాస్ చేయాలనుకో ఈ ఫంక్షన్ లోపలికి, అప్పుడు మనం ఏం చేయవసరం, ఇక్కడికి వెళ్ళి నువ్వేం చేయవసరం, ఇక్కడికి వెళ్ళి సెల్ఫ్ అని పెట్టేసి నువ్వేం చేసాను జస్ట్ కోడ్ రన్ చేసేసి అప్పుడు నీకు ఏమవుతుందంటే నీకు సంబంధించిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది పాస్ అయిపోతుంది. వెంటనే నాకేమైంది, ఈ లైన్లు ఏవి ఎగ్జిక్యూట్ అవ్వకుండా నాకేం జరిగింది, ఫస్ట్ దీని ముందులో ఉన్న లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా, అవన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ మిగతాయి రావాల్సింది. కానీ నాకేమైందో చూడు, ఫస్ట్ నాకేమైందంటే కన్స్ట్రక్టర్ __ ఇనిట్ __ అంటే సెల్ఫ్ అని రాసాం కాబట్టి ఇది ఏమంటారంటే ఇక్కడ మనం ఏదైతే రాసామో దాన్ని ఏమంటారంటే కన్స్ట్రక్టర్ అంటారు. అంటే మనం ఏదైతే కన్స్ట్రక్టర్ రాసామో ప్రోగ్రామ్ లోపల ఆబ్జెక్ట్ లోపల ఆ కన్స్ట్రక్టర్కి సంబంధించిన కోడ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయి తర్వాత ఏమవుతుందంటే మనం రాసిన సీక్వెన్స్లో ఉన్న లైన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. దీన్ని ఏమంటారంటే కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే, అంటే యాక్చువల్గా చెప్పాలంటే మనకి కన్స్ట్రక్టర్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి అన్నమాట. ఒక దాన్ని ఏమంటారంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేసి, మరొక దాన్ని ఏమంటారంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనేసి ఏం చేస్తుంటే 2 రకాల కన్స్ట్రక్టర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. పారామీటరైజ్డ్ అంటే ఏమని పిలుస్తారంటే పారామీటర్స్ని పాస్ చేసే కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు అనమాట. అంటే మనకి 2 రకాల కన్స్ట్రక్టర్స్ ఉంటాయి. మనం ఏమీ ఇవ్వకుండా ఏం చేస్తుందంటే కోడ్ అనేది కాల్ అయ్యేటట్లు జరిగేదాన్ని ఏమంటారంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. అలానే మనం ఏదైనా వాల్యూస్ని కనుక పాస్ చేసామనుకో ఆ వాల్యూతో పాటు మనకి ఎగ్జిక్యూట్ అవ్వడాన్ని ఏమంటారంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు అన్నమాట. పారామీటర్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. ప్రజెంట్ మనం ఏం చేద్దామంటే పారామీటర్ కన్స్ట్రక్టర్ని ఎలా పాస్ చేస్తారనే దాని గురించి చూద్దాం. ఎందుకంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే మనం ఏం లేదు, ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి దాంట్లో సెల్ఫ్ పెట్టేమంటే అయిపోయింది అనమాట. అలానే ఆ సెల్ఫ్ లోపల ఏదైనా సరే వాల్యూస్ని కనుక
అంటే పారామీటరైజ్డ్ అంటే దట్ మీన్స్ ఆర్గ్యుమెంట్స్ని వాల్యూస్ని పాస్ చేయడం. అంటే ఏం చేస్తారంటే మన ఫంక్షన్ లోపల ఇందాక నేను ఏం చేశాను, వార్డ్ అనే ఒక ఆర్గ్యుమెంట్ పెట్టేసి దాంట్లోకి వాల్యూస్ని పాస్ చేశాను కదా, అలా పాస్ చేయడాన్ని ఏమంటారంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు అనమాట. అంటే ఒక పారామీటర్స్ని ఆధారంగా ఏం చేస్తారంటే ఒక కన్స్ట్రక్టర్ని వర్క్ చేయాలి అంటే ఎలా చేస్తారనే దాని గురించి కోడ్ అనేది చూద్దాం అనమాట. ఓకే డా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి, అక్కడ రాసిన కన్స్ట్రక్టర్ని ఏమని పిలుస్తారంటే పారామీటర్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. ఆ పారామీటర్ కన్స్ట్రక్టర్ రాయాలనుకో అప్పుడు దానికి మీనింగ్ ఏం చేయాలంటే దాని పక్కన నేను ఏం చేశానంటే కొన్ని ప్రాపర్టీస్ అనేవి తీసుకొని రాసేస్తాను అనమాట. ఏమని రాశానంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, ఆబ్జెక్ట్ లోపలికి వెళ్ళేసి మనం ఏదైనా వాల్యూస్ కనుక పాస్ చేసామనుకో ఆ వాల్యూస్తో మనకి ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది అనమాట. అంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే మనం ఏం చేస్తామంటే మనం ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం కాబట్టి అంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటే ఏంటంటే క్లాస్ని డిఫైన్ చేసేసి ఆబ్జెక్ట్ని కాల్ చేసేసామనుకో దాన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటారు అనమాట. అంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక క్లాస్ని డిఫైన్ చేసి క్లాస్ నేమ్ పెట్టి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ కనుక పెట్టామంటే దాన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ని కాల్ చేయడం అంటారు. అంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం అంటాం. అంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి మనం ఫస్ట్ లైన్లోనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేసాం. ఆ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ లోపల మనం ఏం చేస్తున్నామంటే కొన్ని పారామీటర్స్ అంటే కొన్ని వాల్యూస్ని పాస్ చేసి ఆ ఆబ్జెక్ట్ని మొత్తాన్ని మనం ఏం చేస్తున్నామంటే మార్చేస్తున్నాం. మనకు కావాల్సిన విధానంలోకి మార్చడాన్ని ఏమని పిలుస్తారంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తారన్నమాట. అంటే మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్లో నుండి ఏం చేస్తున్నామంటే కొన్ని ఫీచర్స్ని మార్చేసి చేస్తున్నాం అనమాట. అలా మార్చడాన్ని ఏమని పిలుస్తారంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే నేనేం చేద్దాము, నేను క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్లో పాత ప్రాపర్టీస్ నాకు వద్దు, రెడ్ ఏయో రాసేసాను, వాటిలో లీటర్ అనేది 1 లీటర్ అని పెట్టాను కదా, ఆ ప్రాపర్టీస్ అన్నిటిని తీసి పడేద్దాం. ఆ ప్రాపర్టీస్ అన్నిటిని తీసేసి కొత్తగా మనం ఏం చేద్దామంటే మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ లోపలికి న్యూగా కొన్ని క్యారెక్టర్స్ని పాస్ చేద్దాం అనమాట. అలా పాస్ చేయాలంటే ఇంతకు ముందు మనం తెలుసుకున్నాం కదా, ప్రీవియస్లీ మనకు తెలుసు కదా, ఏం చేస్తాం ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్లో ఏం చేస్తాం ఒక వాల్యూని క్రియేట్ చేసి ఒక వేరియబుల్లో పెట్టుకుంటాం. మనం ఏం చేస్తాము ఆ వాల్యూని మళ్ళీ ఏం చేస్తాము తీసేసేసి కొత్త వాల్యూతో మనం రీప్లేస్ చేసుకుంటాం కదా. అలానే ఆబ్జెక్ట్లో కూడా మనం ఏం చేస్తామంటే ప్రీవియస్లీ మనం ఏవైతే క్రియేట్ చేసుకున్నామో ఆ క్రియేట్ చేసుకున్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని తీసేసి న్యూగా మనం ఏం చేయొచ్చు అంటే అప్డేట్ అనేది చేసుకోవచ్చు. అలా అప్డేట్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తారన్నమాట. అలా పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ చేయాలంటే ఎలా చేద్దామో చూద్దాం. మన దగ్గర ఉన్న కోడ్లో ఏముంది, కలరు కెపాసిటీ అనే వాల్యూస్ ఉన్నాయా, ఆ కలర్ కెపాసిటీ అనే వాల్యూస్ని మనం ఏం చేద్దాం అంటే అప్డేట్ చేద్దాం. అలా అప్డేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఎక్కడికి వెళ్ళి సెల్ఫ్ పక్కన అక్కడ వేరియబుల్ నేమ్ రాయాలి. ఏవైతే వేరియబుల్ నేమ్స్ రాద్దాం అనుకుంటున్నామో ఆ వేరియబుల్ నేమ్స్ రాసేసి కిందకు వచ్చి మనం ఏం చేయాలంటే సెల్ఫ్ డాట్ ఆ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వేరియబుల్ అని పెట్టాలి అనమాట. తర్వాత సెల్ఫ్ డాట్ రెండో వాల్యూని మనం ఏదైతే మారుద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూ పెట్టేసేయాలన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఫంక్షన్ కాల్ చేస్తాం కదా, ఆబ్జెక్ట్ని కాల్ చేస్తాం కదా, ఆ ఆబ్జెక్ట్ కాల్లోకి వచ్చి మనం ఏం చేయాలంటే అక్కడ వాల్యూస్ మనం ఏవైతే ఇచ్చామో ఆ వాల్యూస్ని మనం ఏం చేయాలంటే క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ లోపల మనం ఆ డేటాని తీసుకెళ్ళి ఇవ్వాలన్నమాట. వెంటనే ఏమైందంటే పాత వాల్యూస్ అన్ని పోయి కొత్త వాల్యూస్తో అప్డేట్ అయ్యింది అనమాట. ఎలా ఏంది అనేది ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి చూసొద్దాం. ఇక్కడ నేను ఏదైతే క్రియేట్ చేశాను, ఇక్కడ ఆబ్జెక్ట్ నేను ఏదైతే క్రియేట్ చేశానో ఆబ్జెక్ట్ లోపల ఏముంది, కలర్ అనేది రెడ్ ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేద్దాం అంటే వాల్యూస్ని పాస్ చేద్దాం, ఏమైందో చూద్దాం. కామా పెట్టేసేసి ఇక్కడ నేను ఏం చేశాను కలర్ COLR కలర్ అనే ఒక ప్రాపర్టీ, తర్వాత నేను ఏం చేశాను అంటే కెపాసిటీ మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ యొక్క క్వాంటిటీస్ని అప్డేట్ చేస్తున్నాను అనమాట. కెపాసిటీ అని ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేస్తాను అంటే వీటి లోపల మనం ఏం చేద్దాం అంటే కొత్త వాల్యూస్ని పాస్ చేద్దాం. అలా పాస్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేసాము సెల్ఫ్ డాట్ ఏం చేస్తున్నాం కలర్ అనే దాన్ని ఏం చేస్తున్నాం COLR కలర్ అనే ఏదైతే ఉందో ఆ వాల్యూని నేను ఏం చేస్తాను అంటే కొత్త వాల్యూతో అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. అలా అప్డేట్ చేయాలంటే మనకు సింటాక్స్ ఏంటంటే సెల్ఫ్ డాట్ మనం ఏదైతే ప్రాపర్టీని మారుద్దాం అనుకుంటున్నా ఆ ప్రాపర్టీ రాసేసి ఈక్వల్ టు ఒరిజినల్ ప్రాపర్టీ అని పెట్టాలన్నమాట. పెట్టేసేసి తర్వాత మనం ఏటినైతే మార్చాలనుకుంటున్నాం వాటన్నిటిని రాసేయాలన్నమాట.
సెల్ఫ్ డాట్ కెపాసిటీని కూడా మారుతాం అనుకుంటున్నాం కాబట్టి కెపాసిటీ అని రాసేసాను. ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని పెడుతున్నాం, కెపాసిటీని మారుస్తున్నాం కాబట్టి దాని యొక్క ఒరిజినల్ నేమ్ ఏదైతే ఉందో అది ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసిన తర్వాత నేను ఏం చేశానంటే మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నామో ఈ ఆబ్జెక్ట్లోకి వచ్చి వాల్యూస్ పాస్ చేయాలన్నమాట. వాల్యూ ఏం చేసేసానంటే డబల్ కోట్స్లో నేను ఏం చేశాను, కలర్ కార్డ్ ఏం చేస్తున్నాను, గ్రీన్ అని ఇస్తున్నాను. గ్రీన్ అని చెప్పాను. తర్వాత నేను ఏం చేశానంటే కామా పెట్టేసేసి రెండో వాల్యూ నేను ఏం చెప్దాం అనుకున్నా, కెపాసిటీ ఎంత అని చేద్దామంటే 5 లీటర్స్ అని చేద్దాం, 5 అని ఇద్దాం. ఇచ్చేసి నేను ఏం చేయలేదు, ఇక్కడ ఉన్న కోడ్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ యూజువల్గా కాల్ చేశాను. వెంటనే నాకేమైంది అంటే ఇందాక నాకేముందో చూడు, ఈ ప్రాపర్టీ రాయంగల్ నాకేమొచ్చింది, ఈ ప్రాపర్టీ రాయంగల్ నాకేమొచ్చింది, రెడ్ వచ్చింది. ఇప్పుడు చూడు నాకేమని వచ్చిందో, ఏమనొచ్చిందో చూడండి, గ్రీన్ అని వచ్చింది. అంటే గ్రీన్ అని వచ్చిందంటే ఏమైంది, పాత వాల్యూ మనం ఏదైతే తీసుకున్నామో ఆ పాత వాల్యూ మొత్తం కూడా ఏమైందంటే మన డేటాలో నుండి ఏమైందంటే మన ప్రాపర్టీస్ ఏవైతే రాసాం బాటిల్ కోసం ఆ ప్రాపర్టీస్లో నుండి ఏమైందంటే పాత ప్రాపర్టీ అనేది పోయి కొత్త ప్రాపర్టీ అనేది మనకి ఏమైందంటే అప్డేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడాన్ని ఏమంటారంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని పిలుస్తాం. అంటే కన్స్ట్రక్టర్ అనేది ఎందుకు చేస్తాం, మనం ఏవైతే ప్రాపర్టీస్ ఏవైతే మనం క్రియేట్ చేసామో ఒక ప్లాన్ లోపల ఆ ప్రాపర్టీస్ లోపల మనం ఏం చేస్తామంటే ఏదైనా వాల్యూస్ని పాస్ చేసి అక్కడ ఉన్న ప్రాపర్టీస్ని అప్డేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ కన్స్ట్రక్టర్ అనే దాన్ని యూజ్ చేస్తారనమాట. ఓకే డన్, భలే అర్థమైపోయింది. అలా నేను ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ని కూడా అలానే మార్చగలమా లేదా చూద్దాం అనుకుంటున్నాను అనమాట. అలా మార్చాలంటే ఎలా మారుస్తారు ఏంటి అనేది టుమారో సెషన్లో చూద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.